బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు భక్తులు అందరికీ ఆదర్శవంతుడు భక్తులు అందరికీ ఆదర్శవంతుడు బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వావ్యాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. రేడియో సాయి శ్రోతలందరికీ జై సాయిరామ్. సుందరకాండ సప్తాహ ప్రవచనంలో నేడు 2వ రోజు ప్రారంభించుకుంటున్నాం. నిన్నటి రోజున మనం సుందరకాండ ఆ నామ ఔచిత్యాన్ని పరిచయాన్ని అలాగే కిష్కింధకాండలో ఉన్నటువంటి చివరి ఘట్టాలని మనం చెప్పుకోవడం జరిగింది. నేడు ద్వితీయ దినంలో ముఖ్యంగా సముద్ర లంఘనం, ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని లంఘించినటువంటి సన్నివేశంలో ఎదురైనటువంటి విపత్ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అధిగమించారు అనేటువంటిది, అత్యంత దుష్కరమైనటువంటి కార్యక్రమాలు ఎలా సాధించారు స్వామి అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం. ఇందులో మొదటి శ్లోకం దగ్గర నుంచి కూడా అనేకమైనటువంటి మంత్రరహస్యమైనటువంటి శ్లోకాలు ఈ సుందరకాండలో నిబద్ధించబడ్డాయి. అందులో మొదటి శ్లోకం అనేటువంటిది కార్యసిద్ధి శ్లోకం. ఆ శ్లోకంతో నేడు ప్రారంభించుకుంటున్నాం. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఏష పదమన్వేష్టుం చారణాచరితే పథి. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఏష పదమన్వేష్టుం చారణాచరితే పథి. ఈ మొదటి శ్లోకం యొక్క విశేషం కూడా నిన్న కొంచెం చెప్పుకున్నాం. సుందరకాండ అనేటువంటిది శ్రీమద్ రామాయణానికి హృదయ భాగం లాంటిది. ఎందుకంటే 24,000 శ్లోకాలలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి శ్లోకం 12,000 శ్లోకాలు దాటిన తర్వాత శ్లోకం. ఇందులో రావణ అనేటువంటి పదంలో వకారం అనేటువంటిది ఈ గాయత్రీ మంత్రంలో చెప్పుకున్నటువంటి 12వ అక్షరం సంకేతం. అట్లాంటి ఈ హృదయస్థానమైనటువంటి సుందరకాండలో మొదటి శ్లోకం తతః. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే శత్రుభయంకరుడైనటువంటి ఆంజనేయ స్వామి రావణాపహృత అయినటువంటి రావణుని చేత కొనిపోబడినటువంటి సీత యొక్క జాడను అన్వేషించడానికి చారణాది దివ్యజాతుల వారు సంచరించేటువంటి ఆకాశ మార్గం ఏదైతే ఉంటుందో ఆ ఆకాశ మార్గంలో వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు అని శ్లోకార్థం. అది ఇది భావం.
అయితే దీంట్లో ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి అంశాలు చెప్పుకొని తర్వాత శ్లోకాలకి వెళ్దాం. ఇందులో రావణ నీతాయా అనేటువంటి పదం అనేటువంటి విశేషమైనటువంటి పదం. రావణ హృతాయ అపహృతాయ అనలా అక్కడ, రావణుడి చేత కొనిపోబడినటువంటి అన్నారు అక్కడ వాల్మీకి వారు. రావణుడి చేత అపహరించబడిన అని కూడా అనలా, రావణుడి చేత తీసుకువెళ్ళబడిన అని కాదు. అది కాదు, అక్కడ రావణ నీతాయా, రావణుని చేత కొనిపోబడినటువంటి తీసుకువెళ్ళబడినటువంటి సీతాదేవిని అన్వేషించడానికి అని అర్థం. అంటే అక్కడ ఆ మాటలో ఉన్న అంతరార్థం ఏంటంటే సీతమ్మను అపహరించడం రావణాసురుడి యొక్క తరం కూడా కాదు అని దాని అర్థం. అక్కడ ఆవిడ సహకరిస్తే తప్ప, ఎందుకంటే ఆవిడ వేదమాత అని చెప్పి వాల్మీకి శ్రీమద్ రామాయణంలో ఎన్నోసార్లు ఉద్ఘాటించారు. అంటే ఆవిడిగా అవకాశం కల్పించి తనని తాను అపహరించేటువంటి అవకాశాన్ని కల్పిస్తే తప్ప రావణాసుడికి ఆ అవకాశం రాదు. అంత అపహరించేటువంటి సాహసం కూడా రావణాసుడు చేయలేడు. శ్రీరాముడు పక్కకి వెళ్ళిపోయాడు, లక్ష్మణస్వామి పక్కనే ఉంటే రావణాసుడు సీతమ్మని ఎలా కదిలించగలడు అసలు అక్కడి నుంచి? ఆ లక్ష్మణస్వామిని కూడా పక్కకి వెళ్ళేట్టు అమ్మవారు చేసింది, అక్కడ సీతమ్మ చేసింది. అది ముందు అది చాలా గొప్ప విశేషమైనటువంటి విషయం. అది ముందు 2 రోజుల తర్వాత మనం చెప్పుకుంటాం ప్రసంగంలో. రావణ అనేటువంటి పదం కూడా రావయతి అసత్ప్రలాపాన్ కారయతి ఇది రావణ అని దాని అర్థం. రావం చేసేవాడు, పుట్టంగానే రవం చేసినటువంటి వాడు. రావయతి అసత్ప్రలాపాన్, అనవసరమైనటువంటి ప్రలాపాలన్నీ చేసేటువంటి వాడు. అంటే అవివేకి లక్షణం, అది మూర్ఖుడి యొక్క లక్షణం, అవివేకి యొక్క లక్షణం. ఎట్లాంటి మార్గంలో వెళ్ళాలని హనుమంతుల వారు నిశ్చయించుకున్నట్ట అంటే చారణాచరితే పది అని వర్ణించారు అక్కడ. అంటే చారయంతి ఆచారయంతి ధర్మానితి చారణాహ, ఇది వ్యుత్పత్తి దానికి. చారయంతి ఆచారయంతి, ఏమిటది ఆచారణము అంటే ధర్మాన్ ఆచారయంతి ఇది చారణాహ, అంటే ధర్మాచార్యులు అని దాని అర్థం. అక్కడ ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు. అట్లాంటి ధర్మాచార్యులైనటువంటి వారి చేత అనుసరించబడేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో అటువంటి మార్గమే, అంటే సత్పురుషులు సజ్జనులు వెళ్ళినటువంటి మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గంలో పయనించారు. చారణలు వెళ్ళినటువంటి మార్గం. మహాజనో ఏనగత సపంధా అని పెద్దలు చెప్పారు. అంటే మహానుభావులు పెద్దలు సన్మార్గంలో వెళ్ళి ధర్మ మార్గంలో వెళ్ళి మనకి ఆచరించి ఈ మార్గంలో నడవండిరా అబ్బాయి అని చెప్పి ఏదైతే మార్గాన్ని చూపించారో అది అసలైనటువంటి మార్గం. అందులో చారణులు సంచరించేటువంటి మార్గము అనేటువంటిది అక్కడ వెళ్ళినటువంటి మార్గం విశేషమైనటువంటి మార్గం. అది యోగపరంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రావణ నీతాయా సీతాయా పదమన్వేష్టం అని పదం ఉంది అక్కడ. రావణ నీతాయా సీతాయా పదం అన్వేష్టం అంటే అక్కడ అవిద్య అనేటువంటి అధముడు హరించినటువంటి బ్రహ్మ విద్యను సాధించడానికి సాధకుడు బయలుదేరుతున్నాడు హనుమంతుల వారు. ఎవరా అవిద్య అంటే రావణాసురుడు. అవిద్య అనేటువంటి రావణాసురుడు హరించినటువంటి బ్రహ్మ విద్య, సీతమ్మ వారిని ఆ అపహరించినటువంటి బ్రహ్మ విద్యని అన్వేషించడానికి సాధించడానికి ఎవరు వెళ్ళారయ్యా అంటే శత్రుకర్షణ అనే పదం పెట్టారు ఆ శ్లోకంలో. శత్రుకర్షణ అంటే ఇంద్రియాలని మనోబుద్ధిని నిగ్రహించి సాధకుడైనటువంటి ఆంజనేయ స్వామి బయలుదేరారు. ఏ మార్గంలో వెళ్ళారు? చారణాచరితే పథి అంటే సిద్ధచారణలు సంచరించేటువంటి ఆకాశ మార్గం. ఆ ఆకాశమే హంస సంచారం అనేటువంటిది. అంటే హృదయంలో వాయువుని స్తంభించి ఆత్మజ్యోతిని దర్శించుకునేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో ఆ హంస మార్గంలో పయనించి సీతమ్మ వారి దర్శనానికి ప్రయత్నిద్దామని చెప్పి నిశ్చయించుకుంటున్నాడు ఇక్కడ సాధకుడైనటువంటి ఆంజనేయ స్వామి. అది శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఇది సమస్తమైనటువంటి కార్యసిద్ధిని కలిగించేటువంటి మంత్ర శ్లోకం. ఇది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు కార్యసిద్ధి కోసం ఈ శ్లోకాన్ని పెద్దలు చదువుకుంటూ ఉంటారు. ఇందులో అసలు శత్రుకర్షణ అనే పదం వాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు హనుమంతుడు ఏ శత్రువుల్ని జయించలేదు, ఎవరితో యుద్ధాలు చేయలేదు, ఎవరిని కొట్టలేదాయే. అట్లాంటిది శత్రుకర్షణ, శత్రువుల్ని మర్దించినటువంటి వాడు, శత్రువుల్ని నిర్జించినటువంటి వాడు, ఈ పదం పెట్టేశారు అక్కడ. శత్రుకర్షణ అంటే ఆ బహిశత్రువులే కాకుండా అంతఃశత్రువులైనటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలని జయించినటువంటి వాడు అనే అర్థం అక్కడ మనం తీసుకోవాలి. అట్లాంటి శత్రువులు, ఇంకా బయట శత్రువులు దేవుంది, అంతఃశత్రువుని జయించడమే ఇంకా కష్టం. అట్లాంటి శత్రువుని జయించినటువంటి యోగ సాధకుడు బయలుదేరాడు అమ్మవారి దగ్గరికి. అట్లా ఇంకొకటి అక్కడ చారణలు సంచరించేటువంటి మార్గంలో మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ చారణ మార్గం అంటే దేవగాయకులైనటువంటి నారదుడు, తుంబురుడు మొదలైనటువంటి మహర్షులు సంచరించేటువంటి విశేషమైనటువంటి పుణ్య మార్గం అది.
ఇంకా చెప్పాలంటే ఇంద్రధనస్సు ఏదైతే ఉంటో ఆ ఇంద్రధనస్సు మనకి కనిపించేటువంటి ప్రదేశం ఆ చారణ మార్గం అనేటువంటిది. పిడుగులు మొదలైనటువంటి పడుతున్నప్పుడు అక్కడ ఆ పిడుగుల మధ్య అగ్ని రగిలేటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది చారణ ప్రదేశం అనేటువంటిది. గంధర్వ గానాలు, కిన్నెరలు, ఆ కిన్నెరల యొక్క వాయిద్యాలు మొదలైనటువంటివన్నీ మనకి ఆకాశం నుంచి వినిపించేటువంటి సంకేతమై ఇచ్చేటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలోనే నక్షత్రాలు, సూర్యచంద్రుల యొక్క గమనాలు కూడా మనం దర్శించుకోవచ్చు. అటువంటి ప్రదేశం ఆ చారణ మార్గం అనేటువంటిది. అట్లాంటి మార్గంలో స్వామి పయనిస్తున్నారు. అది భూమి నుంచి 7 రకాలైనటువంటి పొరలు దాటిన తర్వాత ఉంటుంది ఆ చారణ మార్గం. ఇంకా చెప్పాలంటే అది మనం ఆ పొరలు మనం ప్రత్యక్షంగా గమనించలేం, కానీ కొన్ని పక్షుల యొక్క మార్గ గతిని బట్టి మనం ఇది చారణ మార్గం అని తెలుసుకోవచ్చు. 7 రకాల పక్షులు మనం ఉదాహరిస్తే పిచ్చుకలు, పావురాలు, కాకులు, అలాగే గ్రద్దలు, రాబందులు, హంసలు, ఇవి మనం ఈ 6 రకాలైనటువంటి పక్షులు ఎగిరేటువంటి స్థాయిలు భిన్నంగా ఉంటాయి. అవి తినేటువంటి ఆహారాన్ని బట్టి పిచ్చుకలు ఒక స్థాయి వరకు ఎగురుతాయి. అంతకంటే ఎక్కువ స్థాయిలో ఎగిరేటువంటివి పావురాలు, అంతకంటే ఇంకొంచెం ఎక్కువ స్థాయి ఎగిరేటువంటివి కాకులు, అంతకంటే ఎత్తైనటువంటివి గ్రద్దలు ఎగురుతాయి, అంతకంటే పై స్థాయిలో ఎగిరేటువంటివి రాబందులు ఎగురుతాయి, అంతకంటే పై స్థాయిలో ఎగిరేటువంటివి 6వ స్థాయిలో ఎగిరేటువంటివి ఏమిటంటే హంసలు, రాజహంసలు. ఇవి 6 స్థాయిలు ఎగిరేటువంటివి. దీన్ని మించినటువంటి స్థాయి 7వ స్థాయి చారణలు, సిద్ధచారణలు సంచరించేటువంటి ప్రదేశం. ఆ మార్గంలో ప్రయాణిస్తున్నారు స్వామి. ఆ మార్గంలో ప్రయాణించేటువంటి పక్షులు ఏవై అంటే నిన్న చెప్పుకున్నటువంటి జటాయువు, సంపాతి, వైనతేయుడు. ఇవి 7వ మార్గంలో సంచరిస్తూ ఉంటాయి. అట్లాంటి మార్గంలో వెళ్తున్నారు. ఇంకా ఈ 6 మార్గాలు, ఈ 6 కూడా ఏమిటో కాదు, మనలో ఉన్నటువంటి షట్చక్రాలే. ఈ షట్చక్రాలని దాటుకుని 7వ చక్రమైనటువంటి ఆ సహస్రారం దగ్గరికి వెళ్ళేటువంటిది ఆ సిద్ధచారణలు సంచరించేటువంటి మార్గం. ఈ మార్గంలో ప్రయాణిస్తేనే పరమాత్మకి దగ్గర అవుతారు ఎవరైనా, ఏ సాధకుడైనా. అది మనకి దీంట్లో చెప్పేటువంటి అంతరార్థం. ఈ శ్లోకం అయిపోగానే వాల్మీకి ఒక మాట చెప్పాడు. ఇది హనుమంతుడు చేసినటువంటి మొదటి దుష్కరమైనటువంటి కార్యం. దుష్కరం, దుస్సాధ్యమైనటువంటి కార్యం ఏమిటి? ఇంకా బయలుదేరలా, ఇంకా అసలు బిగించేయాలి, ప్రయాణమే బిగించేయాలి. ఆకారం ఒకటే నిన్న మనం చెప్పుకున్నాం, అద్భుతమైనటువంటి ఆకారం. తన చూపంబుది మీద నిలిచి అనేటువంటి పద్యంలో ఆయన సిద్ధమయ్యాడు. ఇంకా వానరుతో మాట్లాడాల్సినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి, ధైర్యవచనాలు చెప్పాల్సినవి ఎన్నో ఉన్నాయి. అలా నిలుచుని ఇక ప్రయాణిస్తున్నప్పటికే ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆకార రూపం చూసి ఇది దుష్కరమైనటువంటి కార్యమని వాల్మీకి చెప్పేశాడు. ఏమిటయ్యా అంటే అసలు ఇంకా ప్రయాణించలేదు, ప్రయాణించిన తర్వాత అనేకమైనటువంటి అవాంతరాలు ఎదురవుతాయి. మొదటి దుష్కరమైనటువంటి కార్యం అని చెప్పడానికి అర్థం ఏంటంటే, ముందు ఏదైనా ఒక కష్టమైనటువంటి పని వస్తే మనం ఎలా నిరుత్సాహపడిపోతామండి. అమ్మో ఇదా అంటాం చూసారా, ఈ కార్యమా అని నేనల్లా. అక్కడ స్వామి అనలా ఈ కార్యం నేను చేయనా అని చెప్పనులా. ఎప్పుడైతే జాంబవంతుడు చెప్పుకుంటూ వెళ్ళాడో, తన ఆకారాన్ని పెంచాడు, ఈ పని ఇంతేనా, ఈ పని నాకు లెక్క అన్నాడు. ఇది దుష్కరం. అంటే ఎదురుకుంటా కంటికి కనిపిస్తున్నటువంటి మహాసముద్రం, శతయోజన విస్తీర్ణ పరిమితితో ఉన్నటువంటి ఆ మహాసముద్రం దాటగలనా లేదా, వాయువు, సూర్య సంచారాలు ఇవన్నీ నాకు సహకరిస్తాయా లేదా, ఇవన్నీ కష్టమైనటువంటివన్నీ కూడా ఆలోచించకుండా పక్కన పెట్టేసి సాహసించడానికి చేసే పురుష ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ పురుష ప్రయత్నం అనేటువంటిది మొట్టమొదటి దుష్కరమైనటువంటి కార్యం. ఇది చాలామంది ఇక్కడే నిరుత్సాహపడిపోయి విత్డ్రా అయిపోతూ ఉంటారు. గొప్ప గొప్ప పనులు సాధించేటువంటి వాళ్ళు మాత్రం ముందడుగు వేస్తూ ఉంటారు ఈ విధంగా. అయితే 100 యోజనాలు దాటడం అనేటువంటిది మాట అట్లా ఉంచి ఆ దాటాలని సంకల్పించడం అనేటువంటిది దుష్కర కర్మగా వాల్మీకి చెప్తే, అలా కల్పించినటువంటి వాడు ఎవరో కాదు, తాతగారైనటువంటి జాంబవంతుడే. జాంబవంతుడు అలా ప్రేరేపించాడు, నాయన ఇది నీ వల్లనే సాధ్యమవుతుంది అని ఏ విధమైనటువంటి ఉత్సాహభరితమైనటువంటి వచనాలు పలికాడో, ఆ ఉత్సాహభరితమైనటువంటి వచనాలకి ఉప్పొంగిపోయి తన యొక్క శక్తిని తెలుసుకుని అద్భుతమైనటువంటి రామకార్యం కోసం నేను వెళ్ళాలి. అందులో శ్రీరామచంద్రుడు అంగుళీయకాన్ని కేవలం హనుమంతుడికే ఇచ్చాడు. కేవలం ఇంతమంది వానరులుంటే ఎవరికి ఇవ్వకుండా హనుమంతుడు అంగుళీయకాన్ని స్వామివారికే, హనుమంతుడి వారికే ఇచ్చారు. అయినా ఏమాత్రము గర్వం లేనటువంటి వాడు. అందుకే శత్రుకర్షణ అని చెప్పుకున్నాం ఇందాల. అంతరింద్రియాల్ని మొత్తం జయించినటువంటి వాడు ఆయన. అయితే బయలుదేరుతూ 6వ శ్లోకంలో చెప్పారు, 4 దేవతలకి నమస్కారం చేసుకుని బయలుదేరుతున్నట్ట హనుమంతుల వారు. ఎవరయ్యా అంటే దాంట్లో మొట్టమొదటి ఎవరికి నమస్కారం చేయాలి? మొట్టమొదటి అయితే నాకు తెలిసి అయితే శ్రీరామచంద్రుడికి నమస్కారం చేయాలి, చేయలా. సీతమ్మకి నమస్కారం చేయాలి, చేయలా. మొట్టమొదటి ఎవరికి చేయాలి? పోనీ తల్లిదండ్రులకు చేయాలి, చేయలా. ఎవరికి చేశారయ్యా అంటే మొట్టమొదట సూర్య భగవానుడికి నమస్కారం చేశాడు ఆయన. సూర్యుడికి నమస్కారం చేసుకుని ఆ సూర్యుడు, ఆ తర్వాత మహేంద్రుడు,
ఆ తర్వాత తండ్రి అయినటువంటి వాయుదేవుడు, ఆ తర్వాత బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి ఈ నలుగురు దేవతలకి నమస్కారం చేసుకుని బయలుదేరుతాడు. సూర్యుడు దేనికి నమస్కారం చేసుకున్నాడంటే, ఈ హనుమంతుల వారికి సూర్యభగవానుడు సమస్తమైనటువంటి వేదశాస్త్రాలని, వ్యాకరణాన్ని నేర్పించినటువంటి పరమగురువు, ప్రత్యక్ష దైవం. అంతకంటే ఇంకేం కావాలండి? గురువే, తల్లిదండ్రుల కంటే మించినటువంటి వాడు గురువు. తండ్రి ఇంకా శిక్షణ ఇప్పించలేడు. తండ్రి బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయి. వినయం నేర్పించడము, పోషించడము, లాలించడము తండ్రి యొక్క బాధ్యతలని కాళిదాస్ చెప్పాడు. ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి సపితా పితరస్తాసాం కేవలం జన్మహేతవ అన్నాడు రఘుమహారాజుని అక్కడ వర్ణిస్తూ, దిలీపుణ్ణి చెప్తూ. ప్రజలకి వినయం నేర్పించడము తండ్రి యొక్క మొట్టమొదటి బాధ్యత. కానీ గురువు చెప్పినట్టుగా అనేకమైనటువంటి సంస్కారాలు, వేద విద్య, సాహిత్యము, కావ్య పఠనము, ఈ వేదాంగాలు మొదలైనటువంటివి తండ్రి నేర్పించలేరు. తల్లిదండ్రులు అన్నీ నేర్పించలేరు. గురువు కాస్త అవసరమైతే మందలించి మరీ చెప్తాడు కాస్త. అట్లాంటి ఆ వ్యత్యాసము తల్లిదండ్రులకి గురువుకి ఉంటుంది. అందుకే మనం స్కూల్కి పంపిస్తాం. అట్లాంటి గురువు ఎవరయ్యా అంటే సూర్యభగవానుడు. అందులో ఇక్కడ సూర్యుడికి నమస్కారం చేయడంలో ఉన్న అంతరార్థాలు కూడా ఉన్నాయి. ఎందుకు చేశారంటే, హనుమంతుల వారు చిన్నప్పుడు తుంటరి పని చేశారు. సూర్యుడి మీద ఒక ప్రయోగం చేశాడు. బాల్యంలోనే ఒక్కసారి ఎదురుకుండా వెళ్ళి ఏదో మంచి ఎర్రటి పండు కనిపిస్తుంది ఆకాశంలో అని చెప్పి ఆ పండు పట్టుకుందామని చెప్పి వెళ్ళాడు. తెలుసో తెలియక. ఆ పండు పట్టుకోలేదు. అది పండు కాదు, సూర్యభగవానుడు. కాబట్టి చిన్నప్పుడు ఏదో తెలియక చేసినటువంటి తప్పు నాయన, నీ మీదకి వచ్చాను, నీ మీద ఏదో ప్రయోగం చేశాను, కాబట్టి ఆ తప్పుని మనసులో పెట్టుకో మాకేమి, ఇగో ఇట్లా రామకార్యం మీద వెళ్తున్నాను, కాబట్టి నా ప్రయాణానికి సుగమం చేస్తూ ఆ తీవ్రమైనటువంటి తాపం నుంచి రక్షించి నా మార్గాన్ని సుగమం చేసి ఆశీర్వదించమని చెప్పి సూర్యభగవానుని వేడుకున్నాడు గురువుని. తెలియక చేసిన తప్పుగా. చిన్నప్పుడు చేసిన తప్పులు 14 ఏళ్ల వరకు ఆ తప్పులన్నీ కూడా యమధర్మరాజు గారు పక్కన పెట్టేస్తూ ఉంటారు. అది ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటిది. కాబట్టి ఇప్పుడు రామకార్యానికి సహకరించమని వేడుకున్నాడు సూర్యుడికి నమస్కారం చేసి. పైగా సూర్యుడికి ఎందుకు పెట్టాడు అంటే, సూర్యవంశీయుడైనటువంటి రామకార్యం ఇది. రాముడు సూర్యవంశంలో పుట్టినటువంటి వాడు. ఎవరు చెప్తే వెళ్తున్నాడు ఇక్కడ? హనుమంతుడు సుగ్రీవాజ్ఞ. సుగ్రీవాజ్ఞతో వచ్చాడు. సుగ్రీవుడు ఎవరి కుమారుడు? సూర్యుని పుత్రుడు సుగ్రీవుడు. ఈయన ఎవరి శిష్యుడు? సూర్యుని శిష్యుడు. చూసారా ఇక్కడ? ఓ పక్కన రాముడు సూర్యవంశం వాడు, సుగ్రీవుడు సూర్యసుతుడు, హనుమంతుడు సూర్యుని శిష్యుడు. అంటే 3 సూర్యుల యొక్క తేజస్సులు ఏకమైనటువంటి కార్యం ఈ సముద్ర లంఘనం అనేటువంటి సుందరాకాండలో విశేషమైనటువంటి ఘట్టం ఇది. కిష్కింధకాండలో కూడా అంతే. ఎప్పుడైతే హనుమంతుల వారు రామసుగ్రీవుల ఇద్దరికి మైత్రిని కలిగించాడో, మైత్రిని కలిగించంగానే ముగ్గురికి ఎడమ కళ్ళు అదిరాయి, ఎడమ భుజములు ఎడమ కళ్ళు అదిరాయి. సీతాదేవికి ఎడమ కన్ను అదిరింది, రావణాసురుడికి వారికి ఎడమ కన్ను అదిరింది. స్త్రీలకి ఎడమ కన్ను అదిరితే శుభం, మగవాళ్ళకి ఎడమ కన్ను అదిరితే ఇంకంతే, చెప్పక్కల్లా. కాబట్టి అక్కడ సీతాదేవికి ఈ రామసుగ్రీవుల యొక్క మైత్రి అనేటువంటిది, అందులో హనుమంతుడు కూర్చున్నటువంటి మైత్రి అంటే 3 సూర్యుల యొక్క తేజస్సు ఏకమైనవి అక్కడ. ఆ ఏకమైనటువంటి క్షణంలో వీళ్ళకి ఈ సంకేతాలు వచ్చేసాయి. ఈ సంకేతాలతో సీతాదేవికి శుభసూచకము, రావణాసుడికి వాళ్ళకి అరిష్ట సంకేతాలు వచ్చేసాయి. వాళ్ళు అర్థం చేసుకోవాలా, కాబట్టి ఎదురు చూశారు. కాబట్టి ఇట్లా సూర్యవంశుడైనటువంటి రాముని యొక్క పని మీద, రామకార్యం మీద వెళ్తున్నానయ్యా అని చెప్పి, అందువలన హనుమంతుడు వారు మొట్టమొదట సూర్యుడికి నమస్కారం చేసి ఆయన ఆశీర్వచనం పొందడం అనేటువంటిది విశేషం. ఇంకా విశేషం ఏంటంటే, సూర్యుడు రెగ్యులర్ టూరిస్ట్. తూర్పు నుంచి పడమర దాకా అటు ఇటు ఇటు అటు హాయిగా తిరుగుతూ ఉంటాడు. ఆ తూర్పు నుంచి పడమరకి ఇటు ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళడం సులభం అయిపోతుంది, హాయిగా వెళ్ళొచ్చు కదా అని చెప్పి ముందు ఆయనకు నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు చూడండి, ఆ వెళ్ళినటువంటి క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళ అనుభవాలు తెలుసుకుని వెళ్తాం. ఎలా వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఆ గుడి ఉంటుందా లేదా, ఇవన్నీ తెలుసుకుని వెళ్తాం. అట్లా సూర్యభగవానుడు నిత్యము సంచరించేవాడు కాబట్టి ఆయన అనుభవాలు, ఆయన ఆశీర్వచనం ఉంటే ఇదిగో ఇది సులభంగా సాధించవచ్చు. కిష్కింధకాండలోనే కాదు, ఇప్పుడు కూడా చెప్తాడు. వానరులకి అద్భుతమైనటువంటి ధైర్యం చెప్తూ ఈ కార్యమే ఉంది నాకు సులభం అంటాడు. కానీ దేవతలకి నమస్కారం చేసేటప్పటికి చూడండి ఎంత వినయంతో ఆలోచించుకుని మరి నమస్కారం చేశాడు. ముందు గురువుకి చేశాడు అట్లా. అందువల్లనే ఆచార్య దేవో భవ అంతే. సూర్యుడి యొక్క శక్తి ఇక్కడ హనుమంతుడు గుర్తించి నమస్కారం చేయడమే కాకుండా, రామాయణంలోనే సూర్యుడిని విశేషంగా ఆరాధించినటువంటి వాళ్ళు సాక్షాత్తు సీతారాములే, స్వయంగా సీతారాములే. యుద్ధకాండలో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, రావణ సంహారం ముందు ఏం జరిగింది? ఏమిటయ్యా రామ ఈ యుద్ధం చేయడం ఏమిటి అని చెప్పి అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయాన్ని బోధించిన తర్వాత, ఆదిత్య హృదయాన్ని 3 మార్లు పఠించిన తర్వాత అప్పుడు రావణ సంహారం చేశాడు శ్రీరామచంద్రుడు. అంటే సూర్యానుగ్రహం రాముల వారు పొందినట్టే కదా అక్కడ. ఇప్పుడు వెళ్తున్నటువంటిది ఎవరు?
రామకార్యార్థమై రామవంటేగా వెళ్ళేది. మరి ఆ సూర్యుని అనుగ్రహం పొందాలా లేదా? అందువల్ల మొట్టమొదటి సూర్యుడినే పట్టుకున్నాడు. ఇంకో విశేషం ఏంటంటే శ్రీరామచంద్ర ప్రభువు కంటే ముందు సూర్యుడిని ఆరాధించినటువంటిది ఎవరయ్యా అంటే వేదమాత అయినటువంటి సీతమ్మ తల్లి. శ్రీరాముడి కంటే ముందు ఆరాధించింది. రావణాసురుడి యొక్క రామరావణుల యొక్క యుద్ధం కంటే ముందే అశోకవనంలో కూర్చుని చెట్టు కింద సరమ విభీషణుడి భార్య చెప్పినటువంటి సూర్య ఉపాసన మంత్రాన్ని నిత్యము ధ్యానం చేస్తూ పఠిస్తూ సూర్యవంశంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుడికి నీ అనుగ్రహం పూర్తిగా ఉండేట్టు చూడు నాయన అని చెప్పి ఆ శ్లోకాన్ని నిత్యము పారాయణ చేసి ఉపాసించింది ఎవరంటే సీతమ్మ తల్లి. ఆ తర్వాత ఈ ఆదిత్య హృదయం. అంతకంటే ముందు స్వామివారు ఆంజనేయ స్వామి సూర్యుడిని ఆరాధించి నమస్కారం చేసి బయలుదేరినటువంటి ఘట్టం మనకి సుందరాకాండలో లభిస్తూ ఉంటుంది. తర్వాత ఇంద్రుడికి నమస్కారం చేశాడు. రెండో నమస్కారం ఇంద్రుడికి పెట్టాడు. ఎందుకంటే రావణాసురుడు యజ్ఞాలను నాశనం చేసేవాడు. ఆ రావణాసురుడిని సంహరిస్తే శ్రీరామచంద్ర ప్రభువు పాలిస్తే యజ్ఞాలు హవిస్సులు ముందుగా ఇంద్రాయ నమః అంటూ ఇంద్రుడికి హవిస్సులు వెళ్తూ ఉంటాయి. కాబట్టి యజ్ఞ భాగాల్లో ఇంద్రుడికి దేవతల రాజైనటువంటి ఇంద్రుడికి నమస్కారం చేసి బయలుదేరాడు ఆయనకు అనుకూలంగా. అందులో ఇంద్రుడి యొక్క ఘట్టం మనకి అరణ్యకాండలో చాలా గొప్పగా ఉంటుంది. అంత దూరం మనం వెళ్ళక్కర్లా ఇప్పుడు సుందరాకాండ కాబట్టి. అయితే తర్వాత తండ్రికి వాయుదేవుడికి 2 మార్లు నమస్కారం చేసుకున్నాడు. ఏమిటి అంటే సముద్రం దాటుతున్నప్పుడు అనుకూలంగా వాయువులు వీచడం కోసమని చెప్పేసి వాయుదేవుడికి నమస్కారం చేసుకున్నాడు. ఇది మొదటిది. ఎందుకంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి అనుకూలమైనటువంటి వాయువులు మన వెనకాల నుంచి అలా మెల్లగా వాయువులు వీస్తే ఆ వెళ్తున్నటువంటి కార్యానికి సిద్ధి కలుగుతుందని చెప్పి సంకేతం అది. ఇది శకున శాస్త్రంలో ఉన్నటువంటిదే. రామాయణంలో లేని శాస్త్రాలు లేవండి. సమస్తమైనటువంటి శాస్త్రాలని వాల్మీకి అందులో నిబద్ధించడం జరిగింది. అందులో వెనకాల నుంచి వాయువులు ప్రయాణం చేస్తున్నప్పుడు మనతో పాటుగా మెల్లగా వీస్తూ ఉంటే అది కార్యసిద్ధికి సంకేతం. అదే వ్యతిరేక దిశలో, ఎందుకంటే ఇప్పుడు హనుమంతుడు వెళ్లాల్సింది ఉత్తరం నుంచి దక్షిణం వైపుకి. మనకి దక్షిణం నుంచే గాలి వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా, వ్యతిరేక దిశ. కాబట్టి వ్యతిరేక దిశలో వస్తున్నా కూడా తండ్రి ఆయన వస్తున్నది ఎవరయ్యా అంటే వస్తున్నటువంటి ఎదురొస్తున్నది తండ్రి. అది శుభసూచకం. కాబట్టి ఆ వస్తున్నటువంటి తండ్రికి ఇట్లా వెళ్తున్నాడు. పైగా ఏ స్పీడ్ అంటే అది జెట్ స్పీడు. హనుమంతుల వారి ఆ స్పీడు ఏం పనికి వస్తాయి మన జట్లు ఆ స్పీడ్. ఎందుకంటే ఆయన యొక్క అద్భుతమైనటువంటి సమయపాలన కూడా మనం ముందు చెప్పుకుంటాం. ఎన్నింటికి బయలుదేరాడు, ఎన్నింటికి దిగాడు అక్కడ లంకలో. అంత తక్కువ టైంలో అంత తక్కువ కాల వ్యవధిలో ఎలా పయనించాడు? ఎందుకంటే వాయు గమనం. అంతేకాకుండా నిన్న మనం చెప్పుకునేటువంటి శ్లోకంలో కటి మీద ఇలా పెట్టుకొని వాయుస్తంభన చేశాడు ఒక్కసారిగా. ఇంకా చెప్పాలంటే ఆయన ఇక్కడ లంఘనం ప్రారంభించి లంకలో దిగేంత వరకు కూడా ప్రాణవాయువు తీసుకోవాలి. ప్రాణ సంచారం లేదు. ఆ వాయువుని బిగించి పారేశాడు మొత్తం అంతా. ఇది మాత్రం చెప్పినటువంటిది వాల్మీకి చెప్పినటువంటిది. వాయువుల్ని స్తంభింపజేశాడు. కాబట్టి వెళ్తున్నటువంటి సమయంలో నా శరీరంలో నేను స్తంభించినటువంటి ప్రాణవాయువులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసమని చెప్పి వాయుదేవుడికి రెండోసారి నమస్కారం చేసుకున్నాడు. ఒకటి ప్రయాణం జరిగేటప్పుడు అనుకూలంగా ఉండమని, రెండోది తన శరీరంలో ఉండేటువంటి ప్రాణవాయు సంచారానికి ఎటువంటి అవాంతరము కలగకుండా ఉండటం కోసమని చెప్పేసి, అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల సమయంలో రక్షించమని వేడుకున్నాడు అక్కడ. ఇంకా అద్భుతమైనటువంటి చర్య, ఆశ్చర్యం ఏంటంటే ఆ ప్రాణవాయువుని బిగబట్టే మైనాకుడితో మాట్లాడాడు. సురస దగ్గర ఆ కార్యం చేశాడు, లంకిని దగ్గర చేయవలసిన కార్యం చేశాడు. ఇన్ని సాహసాలు ప్రాణవాయువుని బిగబట్టి చేసినటువంటి కార్యం. ఇది ఎవరికి సాధ్యమండి? కేవలం యోగ సాధకుడికి, యోగ పురుషుడికి మాత్రమే సాధ్యం. అట్లాంటి ఆంజనేయ స్వామిని ఉపాసించినటువంటి వాళ్ళు హనుమద్భక్తులకి కానిదేముంటుంది? సమస్తమైనటువంటి కార్యాలు సులభమైపోతాయి. ఇక తర్వాత సూర్యుడికి నమస్కారం అయిపోయింది, ఇంద్రుడికి నమస్కారం అయిపోయింది, తండ్రి అయినటువంటి వాయుదేవుడికి నమస్కారం అయిపోయింది. 4వది బ్రహ్మాస్త్రం. బ్రహ్మదేవుడి గారికి నమస్కారం చేశాడు. ఎందుకంటే అసలైతే ఆంజనేయ స్వామికి ఏ అస్త్రము ఏమీ చేయదు. అది అందరూ వరాలు ఇచ్చేశారు. బ్రహ్మదేవుడు కూడా చెప్పేశాడు, చివరికి నా అస్త్రం బ్రహ్మాస్త్రం కూడా నిన్నేం చేయదురా అబ్బాయి అని చెప్పి వరం ఇచ్చేశాడు. కానీ బ్రహ్మాస్త్రం మీద ఉండేటువంటి గౌరవం ఆయనకి తెలుసు, ఆ అస్త్రం యొక్క విలువ తెలుసు. కాబట్టి ఆ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు, ఎవరైనా శత్రువులు ప్రయోగించినప్పుడు, లేకపోతే అలా వెళ్తున్నప్పుడు రావణాసురుడు ప్రయోగించేవి ఎన్నో ఉంటాయి. రావణాసురుడు పంచభూతాలని కూడా తన అధీనంలో చేసుకోగలిగినవాడు. అంతేకాకుండా త్రికాల జ్ఞాని, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలుసు. అట్లాంటి వాడికి సముద్రం మీద నుంచి ఒక కోతి ఈ విధంగా బయలుదేరింది, వానరరాజు బయలుదేరాడు అని చెప్పి తెలియదా? సముద్రంలో ఎన్ని అవాంతరాలు ప్రయత్నించవచ్చు. వాటినన్నింటినీ పరిష్కరించడం కోసం ఏవైనా అస్త్రాలు అటు నుంచి వస్తే ఆ అస్త్రాలని బ్రహ్మాస్త్రంతో పాటుగా తనని ఏమీ చేయకుండా రక్షించమని చెప్పి బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు 4వ గురువుగా. ఈ విధంగా నలుగురిని
నమస్కారం చేసి పూజించి బయలుదేరాడు. ఈ సందర్భంలో సీతారాముల యొక్క పేర్లు లేవు, అది గమనించండి. దాని గురించి వివరంగా మళ్ళీ చెప్పుకుందాం. ఇక ఆకారాన్ని పెంచి లంఘించడానికి ఉద్యుక్తుడవుతున్నప్పుడు ఆ కొండ మీద పెరిగినటువంటి ఆకారం వలన మహేంద్ర పర్వతం యొక్క ఆ ధాతువులు ఏవైతే ఉంటాయో అష్టధాతువులు రాసుకుని అగ్ని పుట్టి అనేకమైనటువంటి సర్పములు ఆ రాళ్లకి కాటు వేసి అగ్నిజ్వాలలతో భయంకరంగా ఉండి ఆ గుహలలో ఉండేటువంటి జంతువులన్నీ పక్షులు వృక్షములు అల్లకల్లోలమైపోతూ ఉంటే ఉత్సాహం వచ్చింది గురువుగారికి. బాగానే ఉంది, బాగుంది. పర్వతం పరిస్థితి చూశాడు, బాగానే ఉంది. ఆ మాత్రం ఉత్సాహం రాకపోతే ఎట్లా? ఆ తర్వాత ఈయన లేచినటువంటి ఆకారము చూసి అప్పుడు వానరులందరూ సంతోషపడ్డారు. ఈ ఆకారం చూస్తే మన కార్యం సాధించేట్టుగానే ఉన్నాడు, సీతాన్వేషణ ఫలించేట్టుగా ఉంది అని వానరులందరూ కూడా సంతోషపడితే అట్లాంటి వానర సైన్యానికి అభయం ఇచ్చి బయలుదేరుతున్నారు స్వామి. ఏమని చెప్పాడంటే అక్కడ ఒకే మాట చెప్పాడండి, అద్భుతమైనటువంటి మాట, గోల్డెన్ వర్డ్స్. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ. యథా రాఘవ నిర్ముక్త శరః అన్నాడు. రాఘవుడి చేత విడిచిపెట్టబడినటువంటి శరము వలె, అంటే రామబాణం వలె వెళ్ళి నేను తిరిగి వస్తానన్నాడు. ఏమిటి ఉపమానం అక్కడ? రామబాణం అని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే రామబాణం దెబ్బ ఎలా ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి వానర వీరులందరికీ బాగా తెలుసు, సుగ్రీవుడికి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే తన అన్న వాలి యొక్క భయంతో సుగ్రీవుడు 11 మార్లు భూమికి ప్రదక్షిణ చేస్తూ అసలు స్థిరమైనటువంటి నివాసం లేకుండా పరిగెడుతూనే ఉన్నాడు జీవించినంతకాలం కూడా. చివరికి ఎప్పుడో ఆ ఋష్యముఖ పర్వతం దగ్గరికి వాలి రాడని చెప్పి ఆ పర్వతాన్ని ఆశ్రయించాడు. అలాంటి సందర్భంలో శ్రీరామచంద్రుడు రావటము ఒకే ఒక్క బాణంతో, ఏది సుగ్రీవుణ్ణి పరిగెత్తించినటువంటి వాలిని ఒకే ఒక్క బాణంతో సంహరించేటప్పటికీ ఆ బాణం దెబ్బ ఎలా ఉంటుందో ఈ వానరులకు అందరికీ తెలుసు. సరిపోలా బాణం? ఇంకొకటి ఏంటంటే సప్తవృక్షాలు, సాలవృక్షాలు 7 మద్ది చెట్లని ఒకే బాణంతో కొడితే ఆ బాణం 7 మద్ది చెట్లని, సుగ్రీవుడు చెప్పింది ఇదిగో 7 మద్ది చెట్లు ఉన్నాయ్యా, ఈ మద్ది చెట్లని 7 బాణాలతో పడగొట్టమన్నాడు. ఒక బాణంతో కొట్టమని చెప్పాల సుగ్రీవుడు. ఈ చెట్లని పడగొట్టు చూస్తా అన్నాడు అంతే. ఒకే ఒక్క బాణం తీస్తే 7 చెట్లు ఒకేసారి పడిపోయి ఆ చెట్లని కూల్చి ఆ బాణం భూమి అంతఃపురంలోకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి రాముడి యొక్క అమ్ముల పొదిలోకి వచ్చి కూర్చుంది. ఆ బాణం భూమి పొరల్లోంచి వచ్చి మళ్ళీ శ్రీరామచంద్రుడి యొక్క అమ్ముల పొదిలో ఆ బాణాల యొక్క పొది ఏదైతే ఉందో వెనకాల పెట్టుకున్నటువంటిది ఆ దాంట్లో వచ్చి సెట్ అయిపోయింది. ఇది చూసి ఆశ్చర్యపోయారు వానలు. ఓ నాయన, ఏం బాణం ఇది, రామబాణం అంటే ఏమిటి దాని అర్థం? అక్కడ కార్యాన్ని సాధించుకుని తిరిగి వచ్చేటువంటిది రామబాణం. కార్యం సాధించిన తర్వాత అక్కడే ఉండేది కాదు, తిరిగి వచ్చేటువంటిది రామబాణం. ఈయన కార్యాన్ని సాధించుకుని తిరిగి వస్తాడు హనుమంతుడు. నేను రామబాణంలాగా వెళ్తున్నాను, కార్యాన్ని సాధించుకొస్తాను. కాబట్టి వీళ్ళందరికీ ఆ బాణం దెబ్బేంటో తెలుసు. అందువలన రామబాణం అనేటువంటిది ఉపమానం పెట్టుకున్నాడు అక్కడ. ఇంకో విషయం ఏంటంటే బాణానికి ఎక్కడ కూడా ఆలోచన చేసే శక్తి ఉండదు, ఎక్కడ ఆలోచించదు బాణం. పైగా ఒక లక్ష్యాన్ని కొట్టేటప్పుడు బాణం యొక్క గొప్పతనం ఏముండదు, ఆ బాణాన్ని సంధించి ఆ లక్ష్యాన్ని ఛేదించి అలా విల్లుని అలా లాగి బాణాన్ని ధనస్సుని లాగి కొట్టేటువంటి వాడి యొక్క నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది ఆ లక్ష్యం. కాబట్టి ఇక్కడ ఆలోచన లేకుండా, ఏ ఆలోచన లేకుండా నేను వెళ్తాను, కానీ ఆ బలాన్ని కలిగించేటువంటి శక్తి ఎవరై అంటే ఆ ధనస్సు పట్టుకుని ఆ బాణాన్ని లాగి హనుమాను వెళ్ళు అని చెప్పి కొట్టినటువంటి వాడు ఎవరు? శ్రీరామచంద్రుడు. కాబట్టి నేను రామబాణంలాగా వెళ్తున్నాను, నాకు అక్కడ ఏ ఆలోచన ఉండదు. అంటే హనుమంతుడు చేసినటువంటి ఏ పనిలో కూడా హనుమంతుని యొక్క ఆలోచన ప్రేరణ ఏమీ లేదు. ఎవరయ్యా అంటే దాని వెనకాల శక్తి ప్రేరణ ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడు. కాబట్టి అక్కడ జరిగినటువంటి కార్యాలన్నిటికీ కూడా వెనకాల ఎవరైదయ్యా అంటే దివ్యమైనటువంటి శక్తి, రామచంద్రుడి యొక్క దివ్యమైనటువంటి శక్తి అని రామబాణంలా వెళ్తున్నాను అని చెప్పడంలో ఉన్న అంతరార్థం అది. అట్లాంటి బాణంతో కొట్టాడు రాముడు ఒకేసారి. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం. రాముడు ఎప్పుడూ ఒకటే బాణం అంతే. అట్లాంటి బాణం, ఆ బాణం వెళ్తుంది ఇప్పుడు, ఒకే బాణం, తిరుగులేనటువంటి బాణం కార్యసాధనకి. వానరులకే కాదు, రాక్షసుల్లో కూడా రామబాణం దెబ్బ ఒకటికి బాగా తెలుసు. ఎవరయ్యా అంటే మారీచుడు. రామబాణం గొప్పతనం ఏంటో బాగా తెలిసినటువంటి వాడు మారీచుడు. అట్లాంటి మారీచుడే అన్నాడు రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి నెత్తినోరు బాదుకున్నాడు. అమ్మో, ఆయన ధర్మానికి మారు రూపం, నిలువుటద్దమే ధర్మానికి, అట్లాంటి స్వరూపం కదా అని చెప్పి రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. ఎందుకంటే విశ్వామిత్రుడి యాగ సంరక్షణ సమయంలో మారీచ సుబాహులు ఇద్దరు కూడా వచ్చి యాగాన్ని నాశనం చేస్తూ ఉంటే శ్రీరామచంద్రుడు ఒక్కసారిగా ఒకే ఒక్క బాణంతో సుబాహుడిని కొట్టిపారేశాడు. మారీచుడిని కొట్టలా, మానవాస్త్రంతో ఏదో చిన్న ఉరికినే కొద్ది కొట్టాడు. ఆలోచించి చేశాడు, ఆయనకి తెలియంది ఏముంటుంది? ఎందుకంటే సుబాహుడిలో మార్పు రానటువంటి బుద్ధి ఉంటుంది. వాడికి ఎన్ని చెప్పినా మూర్ఖుడు వాడు, వాడిలో మార్పు ఉండదు.
కాబట్టి ముందు ఒకే బాణంతో వాడిని కొట్టేశాడు. మార్పు రానటువంటి వాడిని, చెలించినటువంటి వాడిని కొట్టేశాడు, వాడు చచ్చాడు. ఎప్పుడైనా చూడండి, క్లాసులో 10 మంది 20 మంది పిల్లలు ఉంటే ఒకరిని లేచి కాస్త దండించామంటే, తప్పు చేసినటువంటి దండించామంటే మిగతా వాళ్ళు ఎలా సైలెంట్ కూర్చుంటారు? ఏ విధంగా సెటరేట్ అయిపోతారు? పక్కవాడు దెబ్బతినేటప్పటికి మారీచుడి పరిస్థితి విలవిల్లాడిపోయాడు. నా పరిస్థితి ఏంటి తర్వాత అనుకున్నాడు. మానవాస్త్రంతో శ్రీరామచంద్రుడు ఆ మానవాస్త్రంలో మారీచుడిని సముద్రంలో పడేట్టుగా కొట్టాడు. ఇక్కడ కొడితే ఎక్కడో అరణ్యంలో, దండకారణ్యంలో కొడితే వెళ్ళి ఎక్కడో సముద్రంలో పడ్డాడు ఆ లంకలో. ఆ పడినటువంటి దెబ్బ ఎట్లాంటిదో మారీచుడికి బాగా తెలుసు. పైగా మారేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు మారీచుడు. చెప్తే వింటాడు. అమ్మో ఈ దెబ్బ ఇలా ఉంది కాబట్టి రాముడి జోలికి ఇంకా వెళ్ళకూడదు, నేను వెళ్ళటం కాదు ఎవరైనా వెళ్తున్నా కూడా ఆపాలి అనేటువంటి ఆ దెబ్బ రుచి చూసినటువంటి వాడు మారీచుడు. అందుకే రావణాసురుడు శూర్పణఖ చెప్పినటువంటి మాటలు వినగానే ముందు మారీచుడి దగ్గరికి వస్తే మారీచుడు అద్భుతమైనటువంటి కౌన్సిలింగ్ చేసి తిప్పి వెనక్కి పంపించేశాడు రావణాసురుడిని. లంకకి పో, వెనక్కి పో, ఎవరి దగ్గరికి వచ్చావు అనుకున్నావు? రాముడి జోలికి వస్తావా నువ్వు? శ్రీరామచంద్రుడు దెబ్బ ఎట్లా ఉంటుంది అనుకున్నావు? ఎప్పుడో 16, 12, 13 సంవత్సరాల వయసులో విశ్వామిత్రుడి యాగ సంరక్షణలో ఆ కొట్టినటువంటి దెబ్బ ఎట్లాంటిదో నాకు తెలుసు, నీకేం తెలుసయ్యా? 12 ఏళ్ల బాలుడు అప్పుడు. ఇప్పుడు ఆయన వయసు 39 సంవత్సరాలు, 40 సంవత్సరాల వయసు ఉంది. ఇప్పుడు దెబ్బ ఇంకా ఎట్లా ఉంటుంది ఊహించుకో. రాముడు అంటం కాదు, రాముడిలో రా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైనటువంటి ఏ పదం విన్నా నా వెన్నులో వణుకు వస్తుంది రావణ అని చెప్పి మారీచుడు చెప్పినటువంటి శ్లోకం, అద్భుతమైనటువంటి శ్లోకం. అక్కడ రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ. ఓ రావణ, రా అనేటువంటి రకారంతో మొదలైనటువంటి పదాలు ఏది విన్నా సరే ఏమిటి ఆ పదాలు? రత్నాని రథాశ్చైవ త్రాసం సంజనయంతి మే. రత్నం అనే పదంలో రా విన్నా, రథం అనేటువంటి పదంలో రకారం విన్నా, ఈ రకారంతో మొదలయ్యేటువంటి పదాలు వింటుంటే త్రాసం సంజనయంతి, వెన్నులో వణుకు పుడుతుంది రావణ. అది దెబ్బ, రాముడి యొక్క, శ్రీరామచంద్రుడి యొక్క దెబ్బ అది. అట్లాంటి బాణం రామబాణం, తిరుగులేనటువంటి బాణం. చాలా విశేషం ఏంటంటే వాల్మీకి వారి యొక్క శ్రీమద్ రామాయణ రచనని తర్వాత బాగా వాడుకున్నటువంటిది ఎవరయ్యా అంటే వ్యాస మహర్షి భారతంలో, భాగవతంలో బాగా వాడుకున్నాడు. ఇక్కడ రకారాదీని నామాని అని చెప్పి శ్లోకం పెడితే ఇదే శ్లోకాన్ని కొద్దిగా ఒకే అక్షరం మార్చి అకారాదీని నామాని అని చెప్పి వాడుకున్నాడు వ్యాసుడు. ఆ దుర్యోధనుడు తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, నాన్న అర్జున అనే పదం కాదు నాన్న, ఆ అనేటువంటి అక్షరంతో మొదలైనటువంటి ఏ పదం విన్నా సరే నా వెన్నులో వణుకు పుడుతుందని చెప్పి దుర్యోధనుడు తండ్రి అయిన ధృతరాష్ట్రుడి దగ్గర వెళ్ళి ఏడవటం జరుగుతుంది. కాబట్టి వెంటనే పాండవుల్ని మనం ఓడించాలి, ఏదో రకంగా ఓడించాలి, కాబట్టి మాయాజూదం పెట్టు అన్నాడు. అట్ట కవుల యొక్క వాడకం వాల్మీకిని అనుసరించినటువంటి వాడు వ్యాసుడు. అయితే ఇట్లాంటి రామబాణం అనేటువంటిది ఇప్పుడు వెళ్తుంది. ఎందుకు చెప్తున్నామంటే విశేషమైనటువంటి రామబాణం ఇది, తిరుగులేనటువంటి రామబాణం. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత చేసినటువంటి ప్రతి కార్యము కూడా రాముణ్ణి ఉద్దేశించి చేయబడింది. అంటే హనుమంతుడి యొక్క స్వయం ఆలోచన కాదు. ఇక్కడ రాముడు ఉంటే ఎలా చేస్తాడు, ఇక్కడ రాముడు ఉంటే వీళ్ళతో ఎలా మాట్లాడతాడు అనేటువంటిది నిశ్చయించుకుని చెప్పినట్టు. నేను అందుకే ఒక ఉదాహరణ చెప్పాను. బాలకాండలో తాటకిని సంహరించినటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఇక్కడ లంకిణిని సంహరించే విధానంలో హనుమంతుడు అదే ఆలోచించాడు. అంత చిన్న దెబ్బ కొట్టాడు అంతే, స్త్రీ కదా అని చెప్పేసి. అలా ఆ విధంగా ప్రతి సర్గలో కూడా, ప్రతి కాండలో కూడా శ్రీరామచంద్రుడు ఏ విధంగా చేశాడో అక్కడ పితృవాక్య పరిపాలన చేస్తే ఇక్కడ సుగ్రీవాజ్ఞ పరిపాలన చేశాడు. ప్రతి కాండలోనూ అలా చేసుకుంటూ వచ్చినటువంటి వాడు హనుమంతుడు. అలాగే ఇక మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అలా లేచి పైకి ఎగరడం జరిగింది. వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళకి చెప్పినటువంటి ధైర్యవచనాల్లో తప్పకుండా సీతని వెతుకుతాను, ఆ రావణాసురుడిని పట్టి బంధించి తీసుకొస్తాను మీ ముందుకు, లేకపోతే రావణాసుడితో పాటుగా లంకని కూడా తీసుకొచ్చేస్తానని చెప్పి కూడా ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణం, రావణుడితో పాటుగా లంకా నగరాన్ని మొత్తం తీసుకొచ్చేస్తాను, అందరం కలిసి వెతికేద్దాం, అవసరమైతే వాడిని మొత్తం రాక్షసులందరినీ సంహరించేద్దామని చెప్పి మరి ఉత్సాహాన్ని నింపి, ధైర్యాన్ని నింపి బయలుదేరుతున్నాడు. ఎంత గొప్ప ధైర్యమో చూడండి ఈ వచనాలు. అంటే కార్యాన్ని ప్రారంభించేటప్పుడు కార్యసాధకుడి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా ఈ విధంగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఒక సన్నివేశంలో ఇక్కడ మనకి రావణాసురుడు సీతాపహరణం చేసేటప్పుడు ఆ కార్యాన్ని ఎలా చేశాడు, హనుమంతుల వారు సముద్రాన్ని లంఘిస్తున్నప్పుడు ఎలా చేశారో కొంచెం మీరు వ్యత్యాసం చూడండి. వాడు చేసిందా అధర్మం, హనుమంతుడు చేసిందా ధర్మం. అక్కడ కార్యాన్ని ప్రారంభించడంలో రావణాసురుడు ఏం చేశాడు, సీతాపహరణం రామలక్ష్మణులు లేకుండా ఉండటం చూసి జంకుతూ భయపడుతూ మారీచుడి సహాయం తీసుకుని మరి వచ్చి అక్కడ చచ్చి చెడి అధర్మ కార్యాన్ని చేశాడు అక్కడ రావణాసురుడు. అది వాడి యొక్క స్థైర్యము, వాడి యొక్క ధైర్యము, వాడి కార్యసాధన అది. కానీ మన హనుమంతుల వారు
పని పూర్తి చేసుకుని వస్తానని మరి చెప్పి మరణదశలో ఉన్నటువంటి వానర వీరులందరికీ కూడా ధైర్యం చెబుతూ వాళ్ళకి విశ్వాసాన్ని నింపుతున్నాడు. చూశారా, ఇది చాలా అవసరమైనటువంటి సన్నివేశం. అందులో సుగ్రీవుడు పెట్టినటువంటి గడువు ఎప్పుడూ అయిపోయింది. అయినా సరే భయపడకుండా కార్యాన్ని సాధించుకు వస్తే తర్వాత ముందు రాముడి కార్యం అవ్వాలి. సుగ్రీవుడి గడువు సరే మన ప్రాణాలు పోయినా సరే రామకార్యం అవ్వాలి అని అంగదుడు మొదలైనటువంటి వాళ్ళకి, అందులో అంగదుడు చాలా నిస్తేజుడైపోయాడు. ఎందుకంటే వాళ్ళ అంగదుడి యొక్క తండ్రి అయినటువంటి వాళ్ళని సంహరించేశాడు శ్రీరాముడు. తర్వాత ఇతని పరిస్థితి ఏమిటి అనే భయంతో ఉన్నాడు. అంగదుడిని చూసి మిగతా వానర వీరులందరూ కూడా అదే పరిస్థితి. అట్లాంటి వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని చేకూరుస్తూ ఎంత అద్భుతమైనటువంటి వచనాలు పలికాడు చూశారు అక్కడ. అంటే అధర్మాసక్తులైనటువంటి రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు చేసే కర్మలకి, ధర్మాచరణ చేసేటువంటి ధర్మపరులకి యొక్క కార్యాలకి ఇంత వ్యత్యాసం ఉంటుంది. ఈ విధంగా మనం అన్వయించుకోవచ్చు చూస్తే. ఇక బయలుదేరాడండి. ఏ సమయంలో బయలుదేరాడు అంటే అద్భుతమైనటువంటి లగ్నం పెట్టుకున్నాడు, ముహూర్తం. అభిజిత్ ముహూర్తంలో బయలుదేరాడు. అభిజిత్ ముహూర్తం అంటే మామూలుగా మనకి పొద్దున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 15 ముహూర్తాలు ఉంటుంది. ఈ 15 ముహూర్తాలు ఒక్కో ముహూర్తం 42 నిమిషాలు ఉంటుంది. ఈ ఒక్కొక్క ముహూర్తము లెక్క వేసుకుంటే మనకి ఆ 15 ముహూర్తాలలో మధ్యలో ఉండేటువంటి ముహూర్తం ఏదైతే ఉంటుందో దాన్ని అభిజిత్ ముహూర్తం అంటాం. అంటే 8వ ముహూర్తం. కరెక్ట్గా 11:45 నుంచి 12:30 వరకు అభిజిత్ ముహూర్తం. ఈ ముహూర్తం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటిది, కార్యాన్ని సిద్ధింపచేసేటువంటి ముహూర్తం. ఈ 15 ముహూర్తాలలో రకరకాల ముహూర్తాలు ఉన్నాయి. వింద అనేటువంటి ముహూర్తం ఉంటుంది. ఇవి రామాయణంలో కూడా చాలా సందర్భానుసారంగా ఈ ముహూర్తాలను కూడా వర్ణించుకుంటూ వచ్చారు. శుభకార్యాలకి కానీ ప్రయాణాలకి కానీ కార్యసిద్ధి కలగాలంటే ఈ అభిజిత్ ముహూర్తంలో లగ్నం పెట్టుకుని బయలుదేరితే చాలా మంచిది. సముద్ర లంఘనం ఇక ప్రారంభమైంది. ఆయన ప్రణాళిక ఏంటంటే ఈ సమయంలో అభిజిత్ ముహూర్తంలో బయలుదేరితే సూర్యాస్తమయ సమయానికి అక్కడ చేరుకుంటే రాత్రిపూట సీతమ్మ వారి యొక్క అన్వేషణ సాగాలి. ఆ రాత్రిపూట 1-2 గంటల్లో సీతమ్మ వారిని అన్వేషించి మళ్ళీ తిరిగి వచ్చేద్దాము, అదే రోజు రాత్రి తిరిగి వచ్చేద్దామని ఆయన యొక్క ప్రణాళిక, లేదా తెల్లవారుజామున వచ్చేద్దామనే ప్రణాళికలో ఉన్నాడు. అట్లాంటిది ఆయన అలా లంఘించి వాళ్ళకి ధైర్యం చెప్పి అలా లంఘించంగానే ఆయన ఎగురుతున్నటువంటి సందర్భంలో వాల్మీకి వారు అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని వర్ణించారు. ఏమిటంటే ఆయనతో పాటుగా ఆ పర్వతం మీద ఉన్నటువంటి వృక్షాలు ఆయన్ని అనుసరించాయట కొంత దూరం పాటు. మహావృక్షాలు, ఎన్ని వృక్షాలు అలా ఒక్కసారి రివ్వుమని ఎగిరేటప్పటికీ ఆ ఎగిరినటువంటి దాంట్లో అద్భుతమైనటువంటి వృక్షాలు పర్వతం మీద ఉన్నవన్నీ. సారవంతోధయే వృక్షాన్యమజ్జన్ లవణాంభసి. హనుమంతుడితో పాటు ఎగిరినటువంటి వృక్షాలు, అనేకమైనటువంటి వృక్షాలు అలా పుష్పాలని కురిపిస్తూ సముద్రంలో ఫలాలని పడేస్తూ ఆ మహావృక్షాలు ఈ స్వామితో పాటుగా అలాగా సాగాయట. ఎలా సాగాయంటే ఆత్మీయులు ఎవరైనా వచ్చినప్పుడు మన ఇంటికి మనం ఏ విధంగా అయితే గుమ్మం దాకా సాగనంపుతామో, ఇంకాస్త మరికాస్త ఆత్మీయులైనటువంటి వాళ్ళైతే ఇంకాస్త వాళ్ళతో పాటుగా ఇంకొంచెం ప్రయాణం చేస్తాము. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రప్రస్థానికి వచ్చినప్పుడు స్వయంగా ధర్మరాజు రథంలో కూర్చుని ఆయన్ని ఊరు పొలిమేరల దాకా అలా ఆయన ఆజ్ఞ తీసుకుని అప్పుడు వెనక్కి వచ్చాడు. విడిచిపెట్టలేక విడిచిపెట్టాడు. రథసారథి స్థానంలో ధర్మరాజు కూర్చుని కృష్ణ పరమాత్ముని వెనకాల కూర్చుని ధర్మరాజు సారథ్యం చేసిన సన్నివేశం మహాభారతంలో. ఆయన ద్వారకి వెళ్ళిపోతున్నాడు. వెళ్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పంపించాలి. పంపిస్తుంటే వదలలేక పాండవులు ధర్మరాజు రథసారథి చేస్తూ ఉన్నప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి చక్కగా వింజామరలతో వీస్తూ చక్కగా ఛత్రచామరాదులు పడుతూ మిగతా సోదరులందరూ కూడా అనుసరిస్తూ, అట్లా ఆత్మీయులైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏ విధంగా సాగనంపుతామో వానరరాజైన హనుమంతుడు వారు రంగిస్తూ ఉంటే వృక్షాలన్నీ ఆయనతో పాటు అలా ఇంకాస్త దూరం వెళ్ళాయట సముద్రంలో. వానరులకి వృక్షాలకి ఉన్న అవినాభావ సంబంధం చెప్పక్కర్లేదుగా, ఆ ఆత్మీయత ఎట్లాంటిదో మనం చెప్పక్కర్లేదుగా. వృక్షాలు, శాఖలు, తీగలు అట్లా ఇక్కడ కూడా దీంట్లో మనం చెప్పుకున్నటువంటిది ఏంటంటే ఈ శ్లోకంలో సారవంతోథయే వృక్ష అని పదం పెట్టారు. అక్కడ సారవంత సంస్కృత పదాలు మనం ఒక్కొక్కటి జాగ్రత్తగా పరిశీలించుకుంటే నిగూఢమైనటువంటి అర్థాలు ఉంటాయి. అంటే బరువైనటువంటి చెట్లు ఉంటాయి చూసారా, బాగా బరువైనటువంటి చెట్లు, పెద్ద చెట్లు, బాగా బలంగా ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో అవి కొంచెం దూరం వెళ్ళంగానే సముద్రంలో పడిపోయినాయి. అలా పడిపోయినాయి. తర్వాత సరే ఇంకొన్ని చెట్లు ఉన్నాయి తేలికపాటి చెట్లు కొంచెం చిన్నవి, అవి ఇంకొంచెం ముందుకు వెళ్ళాయి. స్వామితో పాటు ఇంకాస్త ప్రయాణించి ఆ తర్వాత ఆ స్వామిని విడిచిపెడుతూ అలా సముద్రంలో పడిపోయినాయిట. ఏమిటి సారవంతమైనవి పడిపోవడం ఏమిటి, కాస్త బలం లేనటువంటి ముందుకు వెళ్ళటం ఏమిటి అంటే దాని అర్థం ఏమిటంటే భగవంతుడితో మనం ప్రయాణం చేయాలి అంటే సాధకుడికి ఉండవలసినటువంటిది ఏమిటంటే ఈ బుద్ధిలో విషయవాంఛలు అనేటువంటి బరువు ఉండకూడదు. విషయవాంఛలు ఇంద్రియములకి వశమైపోవటము,
ఏది చూస్తే అది దానికి వశమైపోవడం ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అది మన మనసుని మన బుద్ధిని కలుషితం చేస్తూ ఉంటాయి. అలాంటి వాడు స్వామితో పాటుగా ఎక్కువసేపు ప్రయాణించలేరు. బరువుగా ఉన్నటువంటి చెట్లన్నీ అలా ముందు పడిపోయినాయి, స్వామితో అలా ఎగిరి వెళ్ళి ఆ వేగానికి వాయు వేగానికి వెళ్ళాయి, కానీ పడిపోయినాయి ఠపీమని. కానీ మరికొన్ని ఈ బరువు లేకుండా ఉండటం అంటే మనసు తేలిగ్గా ఉండటం, హాయిగా ఉండడం, నిశ్చలంగా ప్రశాంతంగా ఉండడం. ఈ ప్రశాంతంగా ఉండటం అనేది దేనికి సంకేతము? ఆ ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసులో ఎటువంటి ఆలోచన లేదు అంటే కేవలం భగవంతుడి యొక్క ఆలోచనతో ఆ మనసును నింపుకోవాలి, పూరించాలి. అటువంటివి మాత్రం ఇంకాస్త స్వామితో పాటు కలిసి ప్రయాణించడానికి అవకాశం ఉంటాయి. అట్లాంటి అవకాశం ఇచ్చారు, అది వర్ణించారు అక్కడ వాల్మీకి మహర్షి. అయితే బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళంగానే ఇక ఈ సముద్ర లంఘనంలో ముఖ్యమైనటువంటివి ఏమిటంటే స్వామివారికి 3 అవాంతరాలు, 3 విఘ్నాలు ఏర్పడటం అనేటువంటిది మనం చెప్పుకోవాల్సిన అంశం. ఈ 3 విఘ్నాలలో కూడా ఇంకా చెప్పాలంటే ఈ 3 విఘ్నాలు కూడా దేవతలు పెట్టినటువంటి పరీక్షలే. దాంట్లో ఒకటి సాత్వికము, రెండోది రాజసము, మూడోది తామసికమైనటువంటి పరీక్షలు. సత్వరజస్తమో గుణాలకి సంబంధించినటువంటి పరీక్షలు. వెళ్తున్నటువంటి కార్యం రావణాసుడి దగ్గరికి వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు. వెళ్ళిన తర్వాత అణువణువు అక్కడ అన్వేషిస్తూ సీతా అన్వేషణ సాగాలి అంటే వెళ్తున్నటువంటి ఈ రామబంటుకి ఎటువంటి ఆలోచన ఉండాలి, ఎటువంటి నిశిత పరిశీలన ఉండాలి, ఎటువంటి ఆలోచన ఉండాలి, ఆ కార్యదక్షత ఎలా ఉంటుందనేటువంటిది ఇక్కడ దేవతలు పెట్టినటువంటి పరీక్షల్లో 3 విఘ్నాలు కలిగించారు. దాంట్లో మొట్టమొదటిది మైనాకుడి రూపంలో పైకి లేస్తున్నాడు. ఆ ఉన్నటువంటి సాగరంలో మైనాకుడు అక్కడే ఉన్నాడు. ఆ సాగరుడు పైకి లేచి ఒక అవాంతరం కలిగించాలి. అసలు ముఖ్యంగా దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే హనుమంతుడు వస్తుంటే సాగరుడే పరవశుడైపోయాడు. ఆహా, హనుమంతుడు వస్తున్నాడు కదా అని చెప్పి సముద్రుడు పరవశుడైపోయాడు. ఎందుకంటే సూర్యవంశ ప్రభువైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క బంటు, రామబంటు. కాబట్టి ఏమనుకున్నాడు అక్కడ సాగరుడు? అహం ఇక్ష్వాకు నాథేన సగరేణ వివర్ధితః. నేను ఇక్ష్వాకు రాజైనటువంటి సగర వంశీయులైనటువంటి సగరుడి వలన నేను సాగరం అనేటువంటి ఉనికి కలిగింది. ఆ సగరపుత్రులు 60,000 మంది అలా భూమిని తవ్వితే కదా సాగరం అనేటువంటి దానికి ఉనికి. లేకపోతే సముద్రం ఎక్కడ ఉంటుంది, సాగరం ఎక్కడ ఉంటుంది? అహమిక్ష్వాకు నాథేన సగరేణ వివర్ధితః ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదతుమర్హతి. అట్లాంటి ఇక్ష్వాకు వంశం యొక్క సచివుడు, సచివ అంటే మంత్రి, ఆ రామకార్యం మీద వెళ్తున్నటువంటి రామబంటు ఈ హనుమంతుడు కదా, ఇతడికి శ్రమ లేకుండా చేయడం నా బాధ్యత కదా అని చెప్పి అనుకున్నాడు అక్కడ సాగరుడు. అంటే వాళ్ళు చేసినటువంటి సూర్యవంశీయులు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చేయ సంకల్పించాడు ఇక్కడ సాగరుడు. దీంట్లో విశేషం ఒకసారి గమనించండి. సాగరుడికి ఈ ఉపకారం ఎప్పుడు చేశారు? ఈ మధ్య ఏమైనా చేశారా? ఈ మధ్య చేసిందా ఆ ఉపకారం? మనం అట్లాగే చేస్తామా? లక్షల సంవత్సరాల పూర్వం చేసినటువంటి ఉపకారం. దశరథుడే 60,000 సంవత్సరాలు పరిపాలించాడు, రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. అట్లా లెక్క వేసుకుంటూ వెళ్తే సగరుడు మొత్తం ఎక్కడో ఉన్నటువంటి ఆ సగరుడు యొక్క పరిపాలన అప్పటికే లక్షల సంవత్సరాల పూర్వం ఈ సాగరుడి వలన సముద్రం అనేటువంటిది ఉద్భవించడం. కానీ అప్పుడు చేసినటువంటి ఉపకారాన్ని గుర్తుపెట్టుకొని సముద్రుడు ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి రామకార్యం కోసం వెళ్తున్నాడు కాబట్టి ఇతనికి సహాయం చేస్తే మనం రాముడికి ప్రత్యుపకారం చేసినట్టే, ఆ వంశానికి ప్రత్యుపకారం చేసినట్టే అని ఆ ఉపకారానికి ప్రత్యుపకారం చేసేటువంటి జ్ఞానం ఉంది చూసారా, అది విశేషమైనది. అట్లాంటిది ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం చేసేటువంటి విధానాల్లో ఇవి మనలో మార్పు రావాలి. ఉపకారానికి ప్రత్యుపకారం. అసలైతే ఇంకా చెప్పాలంటే రాముడు ఆలింగనం చేసుకునే హనుమంతుడి సందర్భంలో అద్భుతమైనటువంటి శ్లోకం ఉంటుంది చివరికి, ఈ కార్యం నెరవేరిన తర్వాత. అది అక్కడ మనం చెప్పుకుంటాం. ప్రత్యుపకారం చేయాలా లేదా అనేటువంటిది మనం అక్కడ చూద్దాం అసలు దాంట్లో ఉన్న అంతరార్థం కూడా. అయితే ఆ సముద్రం మధ్యలో ఉన్నటువంటి వాడు ఎవరై అంటే మైనాకుడు. మేనాదేవి హిమవంతుడికి పుట్టినటువంటి మైనాకుడు ఈ సముద్రుడి యొక్క రక్షణలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే అది వరకు పూర్వకాలంలో అన్ని పర్వతాలకి కూడా రెక్కలు ఉండటం జరిగేవి. ఈ రెక్కలు ఉంటూ ఈ రెక్కలతో అనేక ప్రదేశాలకు ఎగురుతూ వెళ్తూ సూర్యచంద్రుల యొక్క గమనానికి కూడా అడ్డు వచ్చేస్తూ ఒక ధర్మబద్ధంగా లేకుండటం చేత ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధంతో ఆ రెక్కలనన్నీ ఖండించుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో మైనాకుడు తనని ఆ రెక్కలు ఖండించకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తూ వాయుదేవుణ్ణి స్మరిస్తే ఆ వాయువు యొక్క ప్రేరణతో మైనాకుడు సముద్రం యొక్క మధ్యలో అక్కడ తన రెక్కల్ని కాపాడుకుంటూ అక్కడ దాక్కుని ఉండటం జరిగింది. అక్కడే నివాసం ఉన్నాడు. అంటే మైనాకుడికి రక్షణ కల్పించింది ఎవరై అంటే సాగరుడు. ఒక విషయం.
ఎక్కడ ఉన్నాడంటే ఇంకా చెప్పాలంటే బలిచక్రవర్తి తన యొక్క సమూహాలతో రాక్షస సమూహాలతో పాటు వెళ్ళి పాతాళంలో ఎక్కడైతే వెళ్ళాడో ఆ పాతాళ స్థానంలో బలిచక్రవర్తి మొదలైనటువంటి రాక్షస వీరులు పైకి రాకుండా ఆ ప్రదేశాన్ని ఎంట్రన్స్ని మూసివేసిన ప్రాంతం మైనాక పర్వతం. మైనాకుడు ఉన్న ప్రాంతమే కింద పాతాళంలో బలిచక్రవర్తాదులు వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి ప్రాంతం, ఆ రాక్షసాదులు ఉన్నటువంటి ప్రాంతం. అయితే సాగరుడు ఇప్పుడు మైనాకుడిని ప్రేరేపించాడు. మైనాక, ఇన్నాళ్ళు నీకు ఆశ్రయం ఇచ్చాను కదా, కాబట్టి ఆ కృతజ్ఞతతో ఇదిగో నేను ఈ రామదాసుకి హనుమంతుడికి నేను ప్రత్యుపకారం చేయ సంకల్పించాను, కాబట్టి నా పదులు నువ్వు చేయి అని మైనాకుడిని ప్రేరేపించాడు సాగరుడు. అయితే ఇక్కడ చూడండి, సాగరుడి యొక్క ఔన్నత్యం చూసారా? రాముడు కాదు, రామబంటు వస్తున్నా కూడా ప్రత్యుపకారం చేయ సంకల్పించాడు. గుర్తుపెట్టుకోండి, ఎంత అద్భుతమైనటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి బుద్ధి ఆయనది. కానీ యుద్ధకాండలోకి వచ్చేటప్పటికి రాముడు రామేశ్వరం దగ్గరికి వచ్చి సముద్ర తీరంలో కూర్చుని సకలమైనటువంటి వానర వీరులతో వచ్చి కూర్చున్నా సముద్రుడు కనికరించాడా? పిలిస్తే లేచాడా? ఇక్కడ పిలవకుండానే వచ్చాడు, హనుమంతుడు పిలవకుండానే వచ్చాడు. అక్కడేం జరిగింది? 3 రోజులు నిరాహార దీక్ష చేసి తపస్సులాగా రామలక్ష్మణులు ఇద్దరు కూడా అక్కడ పూజించినా కూడా సముద్రుడు పైకి లేవల. ఆ విషయం యుద్ధకాండలో వచ్చినప్పుడు మనం ప్రస్తావించుకుందాం. ఇక్కడ అక్కల అంటే అట్లా శ్రీరామచంద్రుడికి అనేక విధాలుగా ప్రకృతి సహకరించినటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయి. మొత్తం పంచమహాభూతాలు కూడా సహకరించింది ఎవరికంటే రామాయణంలో కేవలం ఒకే ఒక్కరికి, సీతమ్మ వారికి. సీతమ్మ వారి అనుగ్రహంతో ఇదిగో అష్టసిద్ధులు కలిగినటువంటి హనుమయ్యకి. అట్లాంటి ఆ హనుమయ్య పైకి లేస్తున్నాడు. పైకి లేచి అద్భుతంగా వస్తుంటే ఆ సాగరుడి యొక్క విజ్ఞప్తితో మైనాకుడు కూడా తన యొక్క ఆకారాన్ని పెంచాడు. పెంచి హనుమంతుడు వారికి విశ్రాంతి కలగటానికి అలా పైకి లేచాడు. ఇక్కడ మైనాకుడు పైకి లేవటం అనేటువంటి సందర్భంలో కూడా ఒక 4 అంశాలని మైనాకుడు ఆలోచించుకున్నాడు, తర్కించుకున్నాడు. పైకి లేస్తే ఒక ప్రమాదం ఉంది, పైకి లేవకపోతే ఒక ప్రమాదం ఉంది మైనాకుడికి. ఏమిటంటే ఒకవేళ లోపలే ఉంటేనేమన్నా అబ్బాయి నేను లేవనయ్యా పైకి వెళ్తే ప్రమాదం ఉందని చెప్పి లోపలే కూర్చుంటేనేమన్నా ఇంతకాలము తనకి ఆశ్రయం ఇచ్చినటువంటి సముద్రుడి యొక్క మాట జవదాటినట్టు లెక్క. ఇక ప్రత్యుపకారం లేదు అక్కడ. అంతేకాకుండా పైకి లేస్తేనేమన్నా ఇంద్రుడి వలన భయం ఉంది. ఇంద్రుడు మళ్ళీ వచ్చి వజ్రాయుధంతో తన రెక్కల్ని ఎక్కడ ఖండించేస్తాడా అని చెప్పి భయం ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే మైనాకుడు ఇక్కడ సముద్రంలోకి ఎందుకు వచ్చాడు? వాయువు యొక్క ప్రేరణతో వచ్చాడు. వాయువు యొక్క ప్రేరేపణతో వచ్చి తన సముద్రంలో ఇక్కడ ఉండి తన రెక్కల్ని కాపాడుకుని తన ఉనికిని కాపాడుకున్నాడు అక్కడ. కాబట్టి అలా సహకరించినటువంటి వాయుదేవుడికి తాను కూడా ప్రత్యుపకారం చెయ్యాలి. అందులో వస్తున్నది వాయునందనుడే కాబట్టి హనుమంతుడికి తాను ఉపకారం చేయాలి. కాబట్టి పైకి లేవాలి, లేచి తీరాలి. ఈ విధంగా సముద్రంలో ప్రత్యుపకారం చెయ్యాలా లేదా, లేస్తే ఒకటి లేవకపోతే ఒకటి, ఇవన్నీ ఆలోచించుకున్నాడు మైనాకుడు. కానీ చివరికి ఏం చేశాడంటే ఒకటే నిర్ణయించుకున్నాడు, ఏదైతే అదైంది. కానీ వాయునందనుడైనటువంటి వారికి హనుమంతుడికి నేను ప్రత్యుపకారం ఏదో ఒక సహాయం చేసి తీరాలి అనే, తన ఏమైనా పర్వాలా, తను మరణించినా పర్వాలా, తన రెక్కలు ఇంద్రుడు వచ్చి ఖండించినా సరే హనుమంతుడికి మాత్రం నేను సహాయం చేసి తీరాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. పైకి లేచాడు. పైకి లేచి అలా పైకి లేస్తుంటే హనుమంతుల వారు ఇదేదో నేను వెళ్తున్నటువంటి గమనానికి ఈ మార్గానికి అడ్డుగా ఉంది అని చెప్పి భావించి తన యొక్క వక్షస్థలంతోనే ఆ పర్వతాన్ని కిందకి ఒక్కసారి అదిమాడు. అంతే, చేయి కూడా పెట్టాల. ఆ వెళ్తూ వెళ్తూ వక్షస్థలంతో ఒక్క కొట్టు జస్ట్ అలా ఆనిచ్చాడు. దిమ్మ తిరిగిపోయింది ఒక్కసారిగా మైనాకుడి పరిస్థితి. ఆ బలము ఆ శక్తి చూస్తే అద్భుతమైనటువంటి పరాక్రమం. ఆహా, వాయునందనుడు అంటే వాయునందనుడే అనిపించుకున్నాడు. వాయువుని మించినటువంటి వాడుగా ఉన్నాడు. సంతోషించాడు. వెంటనే తన ఆ స్థూలమైనటువంటి ఆకారంలోంచి సూక్ష్మ ఆకారంలోకి వచ్చి మానవ దివ్య పురుషుల యొక్క ఆకారంలోకి వచ్చి అక్కడి నుంచి ఆ పర్వతం మీద నుంచి అప్పుడు స్వామితో సంబోధించారు. అక్కడ నాయన అతిథి కిల పూజార్హ, అతిథి కిల పూజార్హ, అతిథి అంటేనే పూజకి అర్హుడు. అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునర్యాదృశో భవాన్. అధర్మపరుడైనటువంటి వాడు, అధర్మాలు చేసేటువంటి వాడు, అసత్యం పలికేటువంటి వాడు, అవినీతిపరుడైనటువంటి వాడు ఇంటికి అతిథిగా వచ్చినా గౌరవించాలి. ఇది మన ధర్మం. అట్లాంటిది నీలాంటి వాడు వస్తే గౌరవించకుండా ఉంటామా? కిం పునర్యాదృశో భవాన్. ఎట్లాంటి వాడు నీవు? ధర్మ జిజ్ఞాసమానేన, సమస్తమైన ధర్మాలు తెలిసినటువంటి వాడివి నీవు. రామకార్యార్థమై వెళ్తున్నావు. అందులో నీ తండ్రి నాకు స్వయంగా సహాయం చేసినటువంటి ప్రాణప్రదాత. అట్లాంటి నీవు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వకుండా ఉంటానా? ఇదిగో నాయన, నా పర్వతం మీద సేద తీరు, విశ్రాంతి పొందు. ఇదిగో అనేకమైన వృక్షాలున్నాయి,
ఫలములు భక్షించి వెళ్ళు, కాస్త జలములు తాగి వెళ్ళు అని చెప్పి జలాశయ మొత్తం అన్ని ఈ విధంగా తాను చేయవలసినటువంటి అతిథి సేవ అయితే ఉంటో అదంతా పాపం ప్రయత్నించాడు. కానీ ఆ మైనాకుడి యొక్క మాటలకి తృప్తి కలిగి ఆయన ఒకటే అన్నాడు హనుమంతుల వారు, ప్రతిజ్ఞాచ మయా దత్త నస్థాతవ్యం ఇహాంతరే. ఇక్కడ కూడా రాముల వారినే గుర్తు చేసుకున్నాడు. ఇదే మాట ఇదే రకంగా శ్రీరామచంద్రుడు దశరథుడికి పలికాడు. దశరథుడు కైకేయి వరాలు కోరిన తర్వాత రాముడు వనవాసానికి దీక్షగా బయలుదేరుతుంటే, నాయన ఈ ఒక్కరోజు ఉండరా అబ్బాయి, రేపు వెళ్తుగానివి అని చెప్పి దశరథుడు కోరుకుంటే, ఒకరోజు కాదు నాన్న, ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉండకూడదు, వెళ్ళి తీరాల్సిందే. ఇది రాముడి యొక్క వచనాలు. ఇక్కడ వెళ్తున్నది రామబాణం, ఆలోచన లేదు, ఆయనకు ఆలోచన లేదు. కాబట్టి ప్రతి కార్యంలో కూడా రాముడు ఇక్కడ శ్రీరామచంద్రుడైతే ఆగేవాడా, విశ్రాంతి తీసుకునేవాడా? మనమైతే విశ్రాంతి తీసుకునే వెళ్తాం. కాబట్టి ఇక్కడ రామకార్యం మీద కాబట్టి ఆయన హనుమంతుడు అదే మాట అన్నాడు, ప్రతిజ్ఞాచ మయాదత్త, సమస్త వానరులకి కూడా నేను ప్రతిజ్ఞ చేసి వచ్చానయ్యా, కార్యం అయ్యేంత వరకు ఎక్కడ ఆగే ప్రసక్తే లేదు అన్నాడు. కాబట్టి నీ మాటలు, నీ యొక్క పలుకులు, నీ వినయము ఇవన్నీ చూస్తే నేను ఆతిథ్యం స్వీకరించినట్టుగానే భావించని చెప్పి చేతితో ఒకసారి స్పృశించి అప్పుడు వెళ్ళాడు, ముందుకు వెళ్ళిపోయాడు. అంతే వేగంగా బయలుదేరాడు మళ్ళీ. ఎంత అద్భుతమైన ఈ మొదటిది ఎప్పుడైతే మైనాకుడు సంతోషించి అప్పుడు మైనాకుడు దండం పెట్టుకున్నాడు, ఎప్పుడైతే హనుమంతుడికి ఈ విధంగా సేవించాడో మైనాకుడు, సమస్తమైనటువంటి దేవతలు ఇంద్రుడితో పాటుగా వచ్చి పుష్పవృష్టి కురిపించారు మైనాకుడి మీద, హనుమంతుడి మీద. అందులోనూ ఏ భయంతో అయితే అమ్మో ఇంద్రుడు కనిపిస్తే నా రెక్కలు నరికేస్తాడేమో అని చెప్పి ఖండించేస్తాడేమో అని చెప్పి భయపడినటువంటి మైనాకుడికి ఇంద్రుడు వచ్చి నీ రెక్కలని ఖండించిన విధాస్థానంగా ఉంటాయని చెప్పి వరం ఇచ్చి మరీ వెళ్ళాడు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, సమస్తము కూడా ఆంజనేయ స్వామికి సమర్పించి మన భయాలని, మన కష్టాలని, మన ఆపదని సమస్తము ఆయన స్వామి సేవలో తరించేటువంటి సాధకులకి ఈ విధంగా అభయాంజనేయ స్వామి అన్ని కష్టాలలోనూ రక్షించి ఆపదలో మనల్ని తరింపచేస్తాడనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అట్లా మైనాకుడికి ఇలా జరిగింది కాబట్టి ప్రత్యక్ష నిదర్శనం ఇది. ఇది రెండవ దుష్కరమైనటువంటి కర్మగా వాల్మీకి వారు వ్యాఖ్యానించారు. మొదటిది ఏమన్నా అసలు సాగరం లంఘించలేనటువంటి సాగరాన్ని లంఘించడం అనేటువంటిదే మొదటి దుష్కర కర్మ అయితే, రెండవ దుష్కర కర్మ సామోపాయంతో కేవలం మాటలతోనే, దీన్నే సాత్వికము అన్నారు. అందుకే సాత్వికమైనటువంటి రజోగుణమైనటువంటి తమోగుణమైనటువంటి విఘ్నాలు మూడిట్లో మొదటిది అంటే మంచి మాటలతోనే అక్కడ మైనాకుడి యొక్క అవాంతరం తొలగిపోయింది, విఘ్నం తొలగిపోయింది. ఇక రెండో అవాంతరం ఏంటంటే, దేవతలు పెట్టినటువంటి పరీక్ష సురస అనేటువంటి నాగమాత రూపంలో ప్రత్యక్షమైంది. దాక్షాయణి, దక్షిణ కుమార్తె అయినటువంటి దాక్షాయణి, ఆవిడ బ్రహ్మాండమైనటువంటి ముఖంతో అలా ఆవిర్భవించేసింది. దేవతలందరూ కూడా ఒకసారి వెళ్తున్నటువంటి ఆ హనుమయ్యని పరీక్షించమని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు ఆవిడ యొక్క ముఖాన్ని ఒక్కసారిగా ఆ నోటిని పెద్దది చేసి రాక్షసిలాగా వికృతాకారంతో పెద్దది చేసేసింది సముద్రం మధ్యలో. వెళ్తున్నటువంటి వానరుడితో హనుమయ్యతో అంది ఏమని, అహం త్వాం భక్షయిష్యామి ప్రవిశేదం మమాననం. అహం త్వాం భక్షయిష్యామి, నేను నిన్ను తినేస్తాను, ఇదిగో నా నోట్లో ప్రవేశించు, నేను నిన్ను తింటా అంటే ఎవరైనా ప్రవేశిస్తారా? ఇదా చెప్పేది. ఓ సింహం కూర్చుని ఆకలిగా ఉంది మీరందరూ నా నోట్లోకి రండి అంటే వచ్చి జింకలు మృగాలన్నీ వచ్చి నోట్లోకి వచ్చేస్తాయా? అట్లా పలికినట్టుగా ఉంది. అహం త్వాం భక్షయిష్యామి ప్రవేశేద మమ ఆననం. ఆననము అంటే ముఖము, నోరు. కాబట్టి నా నోట్లో నువ్వు ప్రవేశించు. అంత ధైర్యంగా అన్నది అంటే ఆ మాత యొక్క శక్తియుక్తులన్నీ కూడా అర్థమైపోయింది స్వామికి. ఆయన కూడా ఎందుకంటే వెళ్తున్నటువంటి రామకార్యానికి విఘ్నం కలగకుండా చాలా సాత్వికంగా మాట్లాడి చెప్పాడు. ఏమనంటే, అమ్మ ఇట్లా రామకార్యార్థం కోసం వెళ్తున్నారు, సీతాన్వేషణ కోసం వెళ్తున్నాను, జానకిని చూసి రాముడికి ఆ విషయాలన్నీ ప్రస్తావించి చెప్పి వచ్చి మళ్ళీ నీ నోట్లో ప్రవేశిస్తాను. ఎందుకంటే అది బ్రహ్మ ఇచ్చినటువంటి వరం ఆవిడికి, కాబట్టి లోపలికి ప్రవేశించాల్సిందే. కాబట్టి అలా ప్రతిజ్ఞ చేశాడు మారుతి. నేను వస్తాను, మళ్ళీ వస్తాను, తప్పకుండా వస్తాను, వచ్చి నీ నోట్లో ప్రవేశిస్తాను. కానీ ఆవిడ పట్టుబట్టింది, పంతానిపోయింది. కుదరదయ్యా, అట్లాంటివేం కుదరదు, నువ్వు లోపలికి ప్రవేశించాల్సిందే, ముందు నా శరీరంలో నువ్వు ప్రవేశించిన తర్వాత ఏ పనికైనా వెళ్ళాల్సిందే. అప్పుడు ఇక కుదిరేట్టుగా లేదు, ఆలస్యమైపోతుందని చెప్పి శంకించి, సరే నువ్వు కానీ అని చెప్పి అప్పుడు స్వామివారు ఏం చేశారు, ఆవిడ యొక్క నోరు ఏ విధంగా ఉన్నదో ఆ పరిస్థితిని చూసుకుని ఆయన యొక్క ఆకారాన్ని 10 యోజనాల మేరకు పెంచారు.
ఆవిడ 1 యోజనం పేర అలా విధంగా నోరు తెరిస్తే ఈయన 10 యోజనాల విస్తీర్ణంతో ఆయన యొక్క ఆకృతిని పెంచారు. ఆయన ఆకారాన్ని చూసి సురస కాస్త 20 యోజనాల నోటిని పెంచింది. ఆయన 30 పెంచాడు, ఈవిడ 40 పెంచింది. ఇట్లా ఒకళ్ళకొకళ్ళు 10 యోజనాలు పెంచుకుంటూ వెళ్ళారు. చివరికి 100 యోజన విస్తీర్ణ పరిమితులయ్యాడు స్వామి. అక్కడ 100 యోజనాలు ఒక్కసారి నోరు తెరిచేసింది. ఆయన అంతే. ఆ విధమైనటువంటి నోరు తెరిచేటప్పటికీ వెంటనే మారుతి కాస్త సూక్ష్మ రూపంలోకి వచ్చేసాడు. సూక్ష్మ రూపంలోకి వచ్చి అలా ఆవిడ నోట్లోకి ప్రవేశించి ఆవిడ లోపలికి వెళ్ళి ఆవిడ యొక్క అనుకున్నటువంటి సంఘటన నెరవేర్చడమే కాకుండా ఆవిడ యొక్క అంతర్లీనమైనటువంటి నాగమాత శక్తిని కూడా లాక్కుని బయటకు వచ్చేశాడు. పైగా బయటకు వచ్చి అంటాడు నమస్కారం చేసి, ప్రవిష్టోస్మి తే వక్త్రం. అమ్మా దాక్షాయని, నీ నోట్లో ప్రవేశించానమ్మా. ప్రవిష్టోస్మి తే వక్త్రం దాక్షాయని నమోస్తుతే. హే దాక్షాయని, నీకు నమస్కారం. గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసీత్ వరస్తవ. నీకు ఇచ్చినటువంటి వరం పూర్తి అయినట్టే కాబట్టి గమిష్యే యత్ర వైదేహి, ఇక వైదేహి ఎక్కడ ఉందో అక్కడికి నేను వెళ్ళొస్తానమ్మా, రామకార్యార్థమై వెళ్తున్నాను అని చెప్పి నమస్కారం చేసి మరీ వెళ్ళాడు. ఎందుకంటే ఆవిడ యొక్క శక్తియుక్తులు చూశాడు. చూసి ఆవిడ దాదాపు 100 యోజనాల విస్తీర్ణంతో అలా నోటిని వ్యాపింపజేసింది అంటే ఆయన కూడా ఆకారాన్ని చూసి మరుక్షణంలో ఆయన సూక్ష్మ రూపాన్ని ధరించాడు. కామరూపులు, ఇద్దరు కామరూపులే. వీటికే అష్టసిద్ధులు అనేటువంటివి ఉపయోగపడతాయి ఎప్పుడు కూడా. హనుమంతుల వారు తన శరీరాన్ని పెంచినా, సూక్ష్మరూపాన్ని ధరించిన, సాధురూపాన్ని ధరించిన, మార్జాల ప్రమాణంలోకి మారిన అనేకమైనటువంటి ఆకారాలు ఇవన్నీ కూడా సిద్ధుల వల్లనే లభిస్తూ ఉంటాయి. అణిమ, గరిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వం అనేటువంటి ఈ అష్టసిద్ధుల్ని ఉపయోగించుకుంటూ భగం అనేటువంటి ఈ 6 గుణాలు ఏవైతే ఉంటాయో, మహాత్వము మొదలైనటువంటివన్నీ, ఐశ్వర్యము, మహాత్మ్యము మొదలైనటువంటి ఈ భగంలో ఉండేటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో వీటితో ఈ యోగ సాధకులైనటువంటి వాళ్ళు ఈ విధంగా వాళ్ళు అనుకున్నటువంటి కామరూపాన్ని కార్యసాధనని చేయగలుగుతూ ఉంటారు. ఆవిడ కూడా సీతాన్వేషణకి వెళ్తున్న నీ కార్యం సఫలమగుగాక అని చెప్పి మరీ ఆశీర్వదించి వెళ్ళిరానాయన అని చెప్పి పంపించింది. ఆనందంగా వెళ్ళారు. ఇక్కడ ఒక సందేహం కూడా కలుగుతుంది. అంత 100 యోజనాలు విస్తీర్ణంతో పెరిగినటువంటి వాడు ఇక సముద్రం లంఘించాలా? అంత ఎగరాల కష్టపడి అటొక అడుగు ఇటు అడుగు, ఒక అడుగు పెడితే అయిపోతుంది కదా, 2 అడుగులు పెడితే సముద్రం మధ్యలో అయిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ మధ్యలో ఉన్నటువంటి అవాంతరాలు ఏవైతే ఉన్నాయో, విఘ్నాలు ఏవైతే ఉన్నాయో, ఈ విఘ్నాలనన్నీ కూడా మెల్లగా స్వామి వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే తాను కాబట్టి వెళ్ళగలుగుతున్నాడు, తాను కాబట్టి వాళ్ళతో ఈ విధంగా యుక్తియుక్తంగా రాముల వలె ప్రదర్శించగలుగుతున్నారు బుద్ధిని. కానీ తర్వాత రావలసినటువంటి కోట్లాది మంది వానర వీరులు ఈ విధంగా దాటగలరా, ఈ విధంగా చేయగలరా అనేటువంటిది కూడా ఆలోచించుకుని ఈ మధ్యలో ఇంకా ఏమన్నా విఘ్నాలు ఉంటే అవన్నీ కూడా మెల్లగా క్లియర్ చేసుకుంటూ రాబోయేటువంటి తర్వాత ఈ రామసేతు నిర్మాణానికి కానీ, వాళ్ళందరూ సముద్రం దాటేటువంటి సమయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేటువంటి ప్రయత్నం ఇక్కడ హనుమంతుడు చేస్తున్నాడు. ఇది 3వ దుష్కరమైనటువంటి కార్యంగా అభివర్ణించారు వాల్మీకి వారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు సముద్రంలో. రావణాసురుడి చేత స్థాపించబడినటువంటి సింహిక అనేటువంటి 3వ అవాంతరం ఎదురైంది అక్కడ. ఎట్లా ఆ ఛాయాగ్రాహిణి అంటారు సింహికని. పైకి వెళ్తున్నటువంటి ఆ హనుమంతుడి యొక్క నీడ, అది మనం బయలుదేరేటప్పుడే చెప్పుకున్నాం అభిజిత్ ముహూర్తం అని. అభిజిత్ ముహూర్తం అంటే మిట్ట మధ్యాహ్నం. అంటే ఆ దేహం ఎంతైతే ఉంటుందో ఛాయ కూడా అంతే ఉంటుంది. ఛాయ కూడా అంతే ఉంటుంది. ఇంకా సముద్రంలో ఇలా వెళ్తున్నారు అంటే ఇంకా చెప్తుంటే నీళ్లలో కొంచెం మునిగినటువంటి పడవ వెళ్తుంటే ఎలా ఉంటుందో ఆయన నీడ అలా కదులుతుందిట సముద్రంలో. మనకి జలాంతర్గాములు మొదలైనటువంటి కొంచెం పైకి లేచి అలా వెళ్తూ ఉంటాయి చూసారా, అలా ఆయన నీడ అలా సముద్రంలో అలా కదులుతూ వెళ్ళిందిట మొత్తం ఉత్తరం నుంచి దక్షిణం దాకా. అద్భుతంగా వర్ణించారు. ఇంకా చాలా శ్లోకాల్లో అట్లాంటి వర్ణనలు ఉన్నాయి. కానీ మనం సమయానుకూలంగా ముఖ్యమైన ఘట్టాలని మనం ప్రస్తావించుకుంటున్నాం. అక్కడ సింహిక ఇటువంటి ఛాయని పట్టుకుని ఆకర్షించేటువంటి స్వభావం ఉన్నటువంటిది, ఛాయాగ్రాహిణి అనేటువంటిది. ఏమిటా ఇలా వెళ్తుంటే ఎవరో పట్టుకుని లాగుతున్నట్టుగా ఉంది, వేగం తగ్గిపోతున్నది, గమనం తగ్గిపోతున్నది, ఏమిటా అని చెప్పి ఆలోచించుకున్నాడు. ఆ ప్రదేశంకి వచ్చేటప్పటికి అర్థమైంది, ఛాయాగ్రాహిణి కదా, రాక్షసి కదా, సింహిక కదా, దీని గురించి ముందే మా వానర రాజు అయినటువంటి సుగ్రీవుడు చెప్పి ఉన్నాడు. ఎందుకంటే సుగ్రీవుడికి భూమండలం మీద సుగ్రీవుడికి తెలిసినట్టుగా జాగ్రఫీ ఇంకెవరికి తెలియదు. సుగ్రీవుడు వానర వీరులందరినీ కూడా అన్ని దిక్కులకి పంపిస్తూ ఏ ఏ దిక్కుల్లో ఎక్కడెక్కడ ఆగాలి, ఎక్కడెక్కడ భోజనం చేయాలి, ఎక్కడెక్కడ వరకు వెళ్ళాలి, ఇంకా మించి వానరులు ఎక్కడ వరకు వెళ్ళలేనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో కూడా చెప్తాడు. వెళ్ళగలిగినవి వెళ్ళలేనటువంటి ప్రదేశాలన్నీ చెప్పి
ఇక మీరు వెళ్ళిరండి, 15 రోజుల్లో మీరు తిరిగి రావాలి, 15 రోజులు దాటి వచ్చినటువంటి వాడికి శిరచ్ఛేదమే అన్నాడు సుగ్రీవాజ్ఞ. ఇవి చెప్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు ఆశ్చర్యపోతాడు కిష్కింధకాండలో. ఇన్ని విషయాలు, ఇవన్నీ, ఈ ప్రదేశాలు ఇవన్నీ నీకు ఎలా తెలుసయ్యా అంటే అప్పుడు చెప్తాడు, మా అన్నగారి మీద భయంతో 11 రౌండ్లు వేశానయ్యా భూగోళానికి అన్నాడు. వారి యొక్క భయంతో మొత్తం భూమండలాన్ని 11 చుట్లు చుట్టాడు. అప్పుడు తెలుసుకున్నానయ్యా ఇవన్నీ. ఎంత ఎక్స్పీరియన్స్ అండి, ఇది అనుభవం. అప్పుడు చెప్పాడు. కాబట్టి దక్షిణ దిక్కుకు వెళ్తున్నటువంటి అంగదాదులు మొదలైనటువంటి వానర వీరులందరికీ కూడా ఇలా వెళ్తున్నప్పుడు మీరు ఇదిగో ఇక్కడ హాయిగా ఉంటుంది, ఇక్కడ సేద తీరండి, ఇలా వెళ్తున్నప్పుడు ఈ సముద్రంలో ఇవి ఉంటుందని చెప్పి సుగ్రీవుడు ముందే చెప్పాడు. అది గుర్తు చేసుకున్నాడు బుద్ధిమంతుడైనటువంటి మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. అందుకే బుద్ధిమతాం వరిష్టం పెద్దవాళ్ళు చెప్పింది ఒకసారి చెప్పారంటే ధారణ చేసుకుని గుర్తుపెట్టుకోవాలి. అందుకే బుద్ధిమంతులలో కూడా వరిష్ఠుడైనటువంటి వాడు ఈయన, శ్రేష్ఠుడైనటువంటి వాడు, గరిష్ఠుడు, అట్లాంటివాడు. వెంటనే గుర్తొచ్చేసింది, ఓ ఛాయాగ్రాహిణి సుగ్రీవుడు చెప్పాడు కదా అని చెప్పి అనుకున్నాడు. అందులో కూడా వాల్మీకి వారి యొక్క రచన అద్భుతంగా ఉంటుంది. ఎలా పట్టుకున్నాడు అంటే రాహు చంద్రుణ్ణి పట్టుకున్నట్టుగా సింహిక హనుమంతుణ్ణి పట్టుకున్నది అని చెప్పి వర్ణించారు అక్కడ. రాహు చంద్రుణ్ణి పట్టుకోవడం జరుగుతుంది, మామూలే, గ్రహణాల రోజుల్లో సంభవిస్తుంది. కానీ ఏం జరుగుతుంది, శాశ్వతంగా పట్టుకుంటుందా? పట్టుకోగలరా రాహువు? తర్వాత వదిలిపెడతాడుగా, అంటే చంద్రుడు బయటకు వస్తాడుగా అని అర్థం. అంటే రాహువు చేత బంధించబడినప్పటికీ కూడా సులభంగా మరికొద్ది క్షణాలలోనే చంద్రుడు ఏ విధంగా అయితే బయటికి వస్తాడో అంత సునాయాసంగా ఇప్పుడు ఈ సింహిక నుండి బయటపడేటువంటి వాడు హనుమంతుడు అని చెప్పడంలో వాల్మీకి చక్కటి ఉపమానాలు ప్రయోగించారు అక్కడ. అంటే సురక్షితంగా బయటికి వస్తాడనే సంకేతం అది. అయితే మొదట మైనాకుడి యొక్క అవాంతరం వచ్చినప్పుడు, విఘ్నం కలిగినప్పుడు స్వామివారు సామోపాయంతో దాన్ని పరిష్కరించడం జరిగింది. రెండవ విఘ్నమైనటువంటి సురస వచ్చి లేదు నువ్వు ప్రవేశించి తీరితేనే కదలాలి ఇక్కడి నుంచి అని కూర్చున్నప్పుడు అక్కడ సామదాన ఉపాయాన్ని ప్రయోగించారు. ముందు చెప్పి చూశారు, కాదయ్యా కూడదయ్యా లోపలికి వెళ్లాల్సిందే అంటే అప్పుడు ఆయన బుద్ధిని ఉపయోగించుకుని దానోపాయంతో ఇది చేసి అది లాగి వచ్చేసారు. శక్తిని కూడా, నాగమాత యొక్క శక్తిని కూడా లాక్కొచ్చేశారు, ఆశీర్వాద బలం. కానీ ఇక్కడ సింహిక ఛాయాగ్రాహిణి కాబట్టి ఇక్కడ సామోపాయము దానోపాయాలు చల్లవు. చివరిదైనటువంటి సామదాన భేద దండోపాయం ఒకటే శరణ్యం ఇట్లాంటి వాళ్ళకి అనుకున్నాడు. ఇక దండోపాయం ప్రయోగించి తన ఆకారాన్ని పెంచి ఒక్కసారిగా లోపలికి వెళ్ళి మర్మస్థానాన్ని ఛేదించుకుని మరి ఆ సింహికని అలా నీళ్లలో పడేసి మరి ప్రాణాలు లేకుండా చేసి నిర్జీవంగా చేసి మళ్ళీ నోరు మూసే లోపల బయటకు వచ్చేశారు స్వామి. దాని యొక్క దేహం అలా నీళ్లలో పడిపోతే అసలు భయంకరమైనటువంటి దేహం అది. అట్లా ఈ 3 అవాంతరాలని కూడా దుష్కరమైనటువంటి కార్యక్రమాలని సాధించుకుంటూ వచ్చేశాడు అక్కడ. ఎప్పుడైతే సింహిక యొక్క మరణం సంభవించిందో సమస్తమైనటువంటి దేవతలు, సిద్ధులు, యక్షులు మొదలైన గంధర్వులు మొదలైన వాళ్ళందరూ పుష్పవృష్టి కురిపించారు స్వామి మీద. అక్కడి నుంచి ఈ 3 విఘ్నాలని కూడా ఒక్కసారి యోగపరంగా కూడా మనం చెప్పుకుని బయలుదేరితే మంచిది ముందుకి. 3 విఘ్నాలు కూడా దాటుకుంటూ, ఎందుకంటే మన యోగ సాధకులైనటువంటి వాళ్ళకి అమ్మవారి ఉపాసన లేకపోతే అయ్యవారి ఉపాసన చేస్తున్నప్పుడు ఎన్నో పరీక్షలు పెడతారు స్వామి. ఆ పరీక్షల్ని, ఆ విఘ్నాలని దాటుకుంటూ యోగ సాధకుడైనటువంటి వాటిని ప్రశాంతంగా శాంతచిత్తంతో భరిస్తూ ముందుకు వెళ్ళాలి. దాంట్లో ముఖ్యంగా గ్రంథులు అంటారు వాటినే. మైనాకుడు ద్వారా పెట్టినటువంటి పరీక్ష ఏమిటంటే అది బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, అలాగే రుద్రగ్రంథి అని 3 గ్రంథులు ఉంటాయి షట్చక్రాలతో పాటుగా. ఈ షట్చక్రాలు వేరు, షట్చక్రాలు కాకుండా 3 గ్రంథులు ఉంటాయి. ఈ 3 గ్రంథుల్ని దాటుకుంటే ఆ సాధకుడైనటువంటి వాడు సహస్రారం దగ్గరికి వెళ్తాడు. అట్లా మైనాకుడి యొక్క అవాంతరం అనేటువంటిది బ్రహ్మగ్రంథిని దాటి, సురస నాగమాత ద్వారా కలిగినటువంటి విష్ణుగ్రంథిని దాటుకుని, అలాగే ఈ సింహిక యొక్క 3వ గ్రంథి అయినటువంటి ఈ రుద్రగ్రంథిని కూడా దాటుకుని యోగ సాధకుడైనటువంటి హనుమయ్య ఈ 3ంటిని దాటి ప్రాణవాయు సంచారంతో, అంటే హంస సంచారంతో అలా పైకి వస్తూ సహస్రారానికి చేరుకుంటున్నాడు. ఆ సహస్రారం అంటే ఎవరో కాదు, సీతమ్మ దర్శనం. అక్కడ సీతమ్మ దర్శనానికి మార్గం సుగమమైందని చెప్పడానికి ఈ 3 గ్రంథుల్ని దాటుకుని వెళ్ళటం అనేటువంటిది అంతరాడు. వెంటనే సిద్ధులు, చారణులు అందరూ కూడా పుష్పవృష్టి కురిపించడం కూడా అయిపోయింది అక్కడ. అట్లా స్వామి లంకానగర ప్రవేశం, సముద్రం దాటి లంబ పర్వతం అనేటువంటి ఆ పర్వతం మీద తన దేహాన్ని మళ్ళీ సామాన్యమైనటువంటి ఆకృతిలోకి మార్చుకుని సూక్ష్మ శరీరంగా మార్చేసుకున్నారు. అక్కడ లంబ పర్వతం అనే పర్వతం మీద అలా నిలిచారు. నిలిచిన తర్వాత ఇప్పటిదాకా జరిగినటువంటి ఆ ప్రయాణాన్ని ఒక్కసారి తలుచుకున్నారు స్వామి. తలుచుకుని ఈ అవాంతరాలు, ఈ ప్రయాణాలు, ఇన్ని యోజనాల సముద్రం, శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యహం,
సుబహూన్యపి కిం పునః సాగరస్యాంతం సఖ్యాంతం శతయోజనం. వందల వేల యోజనాలు దాటగలిగినటువంటి నాకు ఈ సముద్రం ఒక లెక్క అన్నాడు. అంటే ఈయనకి దాటొచ్చినట్టుగా కూడా లేదుట, సముద్రం దాటొచ్చినట్టు ఆ అనుభూతి కూడా లేదుట. ఇప్పుడు ఏదో మనం ఒక ఘనకార్యం చేస్తే సాధించుకొస్తే మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది చూసారా, ఆశ్చర్యంగా ఉంటుంది, నేనైనా ఈ పని చేసిందని. అసలు ఆయనకి దాటినట్టుగా కూడా లేదుట. వేలాది యోజనాలు దాటగలిగిన, చిన్నప్పుడే సూర్యుడి దగ్గరికి వెళ్ళాను, యోజనాలు పైన, అదొక లెక్క. చిన్నప్పుడే దాటిన వాడిని ఈ సముద్రం ఒక లెక్క నాకు ఏంటో దాటినట్టుగా కూడా లేదే అనుకున్నట్టు. అది శతాన్యహం యోజనానం అంటే వందల వేలాది యోజనాలు దాటగలిగినటువంటి నాకు ఈ సముద్రం ఒక లెక్క. సులభంగా వచ్చేసాను, అప్పుడే వచ్చేసానే, ప్రయాణం బాగా సాగింది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే తర్వాత సీతాన్వేషణలో జరిగే ఒక అవాంతరం కలిగింది. ఆ అవాంతరానికి ఈ మాటలు కారణభూతం అవుతాయి. ఇవన్నీ కూడా అక్కడ అలా అనకూడదు, కానీ చెప్పవలసిన సందర్భం అది చెప్తాం తర్వాత. పైగా ఇంకోటి అంటాడు, ఇటువంటి ఈ సాగరాన్ని దాటి లంకానగరం ఈ విధంగా అంటే ఆ పర్వతం మీద నుంచే ఒక్కసారిగా ఏరేల్ వ్యూ అంటారు చూసారా, స్కై వ్యూ, పైనుంచి ఒక్కసారి చూశాడు ఆ లంబ పర్వతం మించి లంకానగర రక్షణ అంతా కూడా చూసి, ఈ ప్రాంతానికి ఈ ప్రదేశానికి కేవలం నలుగురు మాత్రమే ప్రవేశించగలమా అన్నట్టుగా ఉంది ఈ ప్రదేశం అంతా కూడా. చతుర్నామేవ హి గతి వానరాణాం మహాత్మన, మహానుభావులైనటువంటి వానరులు మేము నలుగురమే ప్రవేశించగలం. దాంట్లో ఎవరయ్యా అంటే వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞస్య ధీమతః అన్నాడు. వాలిపుత్రుడైనటువంటి అంగదుడు రాగలడు, నీలుడు మహానుభావుడు ఆయన రాగలడు, మూడవది ఎవరంటే మమ నేను రాగలను, నాలుగవది ఎవరై అంటే రాజ్ఞశ్చ మా రాజు అయినటువంటి సుగ్రీవుడు రాగలడు. మేము నలుగురం ఈ ప్రాంతానికి రాగలమని చెప్పి ముందు అనుకున్నాడు. ఇక్కడ ఆ త్రికూట పర్వతము ఆ రాక్షసుడు రావణాసురుడి యొక్క భవనాలు ఇవన్నీ చూసి పైనుంచే చూసి ఆశ్చర్యపోతున్నాడు. అక్కడ ఎట్లా ఉంది అంటే లంకానగరం రావణాసురుడి యొక్క అనుమతి లేకుండా గాలి కూడా సంచరించలేదేమో, మా తండ్రి అయినటువంటి వాయుదేవుడు కూడా ఇక్కడ ప్రవేశించలేడేమో అన్నట్టుగా ఉంది అని చెప్పి భావించుకుంటున్నాడు అక్కడ. అది చూసి ఇక మెల్లగా ఆకారాన్ని తగ్గించుకుంటున్నాడు. అక్కడ తగ్గించుకుని అందులో కూడా ఆయన యొక్క ప్రణాళిక ఏమిటంటే సూర్యాస్తమయానికి ఇంకా సమయం ఉంది. పొద్దున 11:30కి బయలుదేరినటువంటి స్వామి సూర్యాస్తమయానికి ముందే చేరుకున్నాడు అక్కడికి. ఇంకా సూర్యాస్తమయం కాదు అంటే దాదాపు 5-6 గంటల ప్రయాణం పట్టింది అంతే. ఏది శతయోజన విస్తీర్ణం. అట్లాంటి ఆ శతయోజన విస్తీర్ణాన్ని ఏ విధమైనటువంటి వేగంలో ఎంత స్పీడ్లో వెళ్ళారో మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. 4-5 గంటల ప్రయాణంలో అలా వెళ్ళిపోయారంటే అక్కడికి వెళ్ళి ఇంకా సూర్యాస్తమయం కాలేదు కాబట్టి ఆ సమయం దాకా వేచి ఉందామని చెప్పి సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి, తన దేహాన్ని సంక్షిప్తం చేసుకున్నాడు, చిన్నగా కుదించుకున్నట్ట రాత్రిపూట అన్వేషించడానికి. ఏ పరిమాణంలో ఆయన కుదించుకున్నాడు అనేటువంటిది వివరం ఇచ్చారు 2వ పాదంలో. వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన. వృషదంశకం, వృషభం అంటే వృషభం. ఆవులకి గేదెలకి ఎద్దులకి దంశకము అంటే వాటిని బాధించేటువంటి పురుగులు ఉంటాయి, కుట్టేటువంటి పురుగులు ఉంటాయి శరీరం మీద. ఇంత ఉంటుంది మామూలుగా ఒక మన గోరు అంత ఉంటుంది, గోరు ప్రమాణాలు. అవి వాటిని కుడుతూ ఉంటాయి శరీరానికి. వృషదంశకం అంటారు దాన్ని. ఆ వృషభాన్ని కుట్టేటువంటి పురుగులు ఏ ప్రమాణంలో ఉంటాయో ఆ ప్రమాణంలో స్వామి తన యొక్క ఆకృతిని మార్చుకున్నారట. వృషదంశకమాత్ర సన్. ఇంకొక శ్లోకంలోనే మార్జాల ప్రమాణవత్ అని కూడా చెప్పారు. మార్జాలం అంటే పిల్లి ఏ విధంగా ఉంటుందో ఆ ప్రమాణంలోకి అని చెప్పారు. మొత్తానికి స్వామి యొక్క ఆకారాన్ని తగ్గించుకుని రాత్రిపూట అన్వేషించేటువంటి విధంగా వీలుగా తన ఆకృతిని తగ్గించుకున్నారు. త్రికూట పర్వతం చూసి ఆశ్చర్యపోతూ పక్కన వెంటనే అక్కడ లంకలో ప్రవేశించడానికి ముహూర్తం చూసుకున్నారు. జాగ్రత్తగా ప్రవేశిస్తూ ఉంటే స్వామివారి యొక్క అలికిడికి లంకాధిదేవత అయినటువంటి లంకిణి అడ్డుపడింది అక్కడ స్వామివారికి. ప్రవేశిస్తుంటే ఎందుకు వచ్చావు, ఎవరు నువ్వు అని చెప్పి అడిగింది. ఈయన నిజంగానే ఇందాక చెప్పాను చూసారా, సూర్యుడు టూరిస్ట్ అన్నట్టుగానే ఏదో బాగుంటుందని చూశానమ్మా, చూద్దామని వచ్చే ఈ ప్రదేశాలన్నీ కూడా, ఈ పర్వతాలు, ఈ సాగరము, ఈ ప్రదేశం ఏదో భవనాలు కనిపిస్తున్నాయి, ఇవేదో చూడటానికి బాగుంటుందని చెప్పి చూడటానికి వచ్చినట్టుగా పర్యాటకుడిలాగా చెప్పాడు. వచ్చింది ఒకడే, ఫ్యామిలీ లేదు అక్కడ. వచ్చినటువంటి వాడు ఆ విధంగా పర్యాటక ప్రదేశానికి వచ్చినట్టుగా చూసి వెళ్తాలే అంటే నమ్ముతుందా పాపం? ఇటువంటి సందర్భాల్లో లౌక్యం తెలియదు ఈయనకి అన్నట్టుగా బ్రదర్. కానీ అక్కడ లంకిని ఆ మాటని వినకుండా, నా ఆజ్ఞ లేకుండా, రావణాసుడి యొక్క ఆజ్ఞ లేకుండా చీమైనా సరే ప్రవేశించడానికి లోపలికి అనుమతి లేదు అని చెప్పి మాటలతోనే రాక్షస యొక్క స్వభావాన్ని చూపించింది. ఆ స్వామి మీద చేయి చేసుకుంది అక్కడ లంకిని తొందరపడి. దాంతో హనుమకి కాస్త ఒక్కసారి కోపం వచ్చింది, హూంకరించాడు ఒక్కసారి. ఈ హూంకారానికి అక్కడ సగం ప్రాణం పోయింది లంకినికి, ఈయన యొక్క హూంకారానికి.
హనుమ అప్పుడు ఏం చేశాడంటే స్త్రీ కదా అని చెప్పి ఆలోచించుకుని ఎడమ పిడికిడి బిగించి మెల్లగా ఒక దెబ్బ కొట్టాడు అంతే. గట్టిగా కూడా కాదు, అక్కడ ముష్టిఘాతం అంటారు దాన్ని. ఆ ముష్టిఘాతం ఏదైతే ఉందో దాన్ని మెల్లగా బిగించి, రాముడు ఇక్కడ ఉంటే ఈ స్త్రీని ఏ విధంగా సంహరించేవాడు అది మనం చెప్పుకున్నాం నిన్న. మనం తాటకిని వధించేటప్పుడు ఎలా కొట్టాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు తాటకికి. స్త్రీ కదా, ఆ పక్కన గురువుగారు చెప్తున్నారు కొట్టే 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 సంహరించు, ఆలోచించుకు రామా. అయినా సరే అవకాశాలు ఇచ్చాడు, మారుతుందేమో అని అవకాశాలు ఇచ్చాడు. చివరికి గురువుగారు తప్పు చేస్తున్నాం, ఇంకా సూర్యాస్తమయం అయితే వాళ్ళకి ఇంకా శక్తి ప్రబలుతుంది రామా అంటే అప్పుడు కొట్టాడు. ఇక్కడ కూడా ఆ విధంగా రాముల వారి యొక్క భావనతోనే వచ్చినటువంటి రామబంటు, రామకార్యార్థమై వచ్చినటువంటి ఆయన, పైగా కార్యసాధన కోసం ఇలాంటి విఘ్నాల్ని మనం ఎక్కువగా సీరియస్గా తీసుకోకూడదు. అందువల్ల ఏదో చిన్న దెబ్బ కొట్టాడు. లఘుముష్టిఘాతం అని ప్రయోగించారు అక్కడ శ్లోకంలో. లఘుముష్టిఘాతం, ఎడమ పిడికిడితో ఒక చిన్నగా ఒక కొట్టు కొడితే బేరమని పడిపోయింది, అంతే, ఫినిష్. అట్లా లంకిణి, ఎప్పుడైతే లంకిణి ఆ దెబ్బకే మూర్ఛపోయినంత పని అయిపోయి ఇక లేవలేని పరిస్థితి వచ్చిందో అప్పుడు లంకిణి ఆవిడ బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరాన్ని అక్కడ హనుమంతుడితో ప్రస్తావించుకున్నది. ఏమిటయ్యా అంటే, స్వయంభువా పురాదత్తం వరదానం యథా మమ యదా త్వాం వానరః కశ్చిత్ విక్రమాత్ వశమానయత్. స్వయంభువుడు, తాతగారైనటువంటి పితామహుడైనటువంటి బ్రహ్మగారే పురా వరం దత్త, నాకు పూర్వం వరం ఇచ్చాడయ్యా. ఏమిటయ్యా అంటే, ఎప్పుడైతే లంకానగరంలో నువ్వు ఉన్నటువంటి నీ చేత సంరక్షణలో ఉన్నటువంటి లంకానగరానికి ఒక వానరుడు వచ్చి ఆ వానరుడి చేతిలో నీవు ఈ విధంగా దెబ్బతింటావో, ఆ వానరుడు నిన్ను వశం చేసుకుంటాడో తన పరాక్రమంతో, అప్పుడు ఈ లంకానగరం అంతా నశిస్తుంది అని బ్రహ్మదేవుడే చెప్పేశాడు. అప్పుడు రావణాసుడి వలన ఈ సమస్తమైనటువంటి రాక్షసులు అందరూ నశిస్తారని చెప్పి బ్రహ్మదేవుడే చెప్పేశాడు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంది. తదా త్వయా హి విఘ్నేయం రాక్షసాం భయమాగతం. ఎప్పుడైతే నువ్వు ఆ వానరుడి చేతిలో పడిపోతావో అప్పుడు సమస్తమైనటువంటి రాక్షసులకి భయమాగతం అని బ్రహ్మదేవుడికి పలికినటువంటి మాట ఇప్పుడు అర్థమైపోయిందయ్యా. పూర్వం బ్రహ్మ నివాసానికి రక్షకురాలు లంకిణి, అంటే బ్రహ్మ యొక్క నివాసానికి కాపలా ఉండేటువంటి రక్షకురాలుగా ఉండేటువంటి, బ్రహ్మదేవుడంతటి వాడి యొక్క నివాసానికి నేను రక్షణ కల్పిస్తున్నాననేటువంటి అహంకారం ప్రబలటంతో ఆ అహంకారంతో కొన్ని తప్పులు చేసింది. ఆ తప్పులకి బ్రహ్మదేవుడు శాపం పెట్టి నువ్విట్లా రాక్షస నివాసిగా ఉంటూ రాక్షసిగా ఉంటావు అని చెప్పి శాపం పెట్టడం జరిగింది. ఆ శాపంతో వచ్చి ఇక్కడ కూర్చుంది. ఆ తర్వాత ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపడితే ఇదిగో వానరుడి వలన ఈ విధంగా నువ్వు విముక్తి పొందుతావని చెప్పడం కూడా జరిగింది. ఇక పైగా అక్కడ ఒక మాట చెప్పింది, లంకాది దేవత అయిన లంకిణి హనుమంతుడిని ఒక మాట చెప్పింది, సీతను స్వేచ్ఛగా వెతుక్కోవయ్యా అని చెప్పి ఒక మాట చెప్పింది. ఈ మాట దీనిలో అంతరార్థంతో రేపు మనం ప్రసంగం 3వ రోజు ప్రారంభించుకుందాం. రేపు చెప్పుకోబోయేటువంటి అంశం సీతాన్వేషణ, సీతాదేవి యొక్క అన్వేషణ ఎలా సాగింది. ఇదిగో ఈవిడ చెప్పినటువంటి లంకిణి చెప్పినటువంటి మాటతో సీతని స్వేచ్ఛగా వెతుకు అని చెప్పడంలో ఉన్న అంతరార్థం ఏమిటనే దాన్ని కూడా రేపు ప్రస్తావించుకొని మనం ప్రారంభించుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.